దేవుడు లోకమును సృష్టించి అటు తరువాత విడిచిపెట్టేశాడు అని వివిధ స్థలములలో మరియు కాలములలో కొందరు తత్వవేత్తలు చెప్పారు. అది అప్పటి నుండి దానంతటి అదే కొనసాగుతుంది. ఉదాహరణకు ప్రాచీన గ్రీకు తత్వవేత్తల రచనలలో ఈ విధమైన ఆలోచనలు ఉన్నాయి. అయితే ఇది 17 మరియు 18వ శతాబ్దములలో పశ్చిమములో డెయిజం అని పిలువబడే తత్వశాస్త్రము ద్వారా ప్రసిద్ధి చెందినది. డెయిజం దేవునిని దైవికమైన గడియారమును చేసినవానిగా మరియు సృష్టిని ఒక గడియారముగా వర్ణిస్తుంది. దేవుడు గడియారమును సృష్టించి దానిని చుట్టివేసి దానిని ఒక అలమరపై పెట్టి దానంతట అదే నడుచున్నట్లు వదిలేశాడు అని అది బోధిస్తుంది. అప్పటి నుండి కూడా ఆయన దానిని ముట్టుకోలేదు. అయితే లేఖనము భిన్నమైన చిత్రమును ఇస్తుంది. సత్యవంతుడైన దేవునికి సృష్టి అనేది ఒక గడియారము కాదు. అది రాజ్యము, పౌరులతో నిండిన రాజ్యముగా ఉంది మరియు దేవుడు తన రాజ్యమును చురుకుగా కొనసాగిస్తాడు మరియు పాలిస్తాడు మరియు దాని ప్రజలతో సంబంధములను ఏర్పాటు చేస్తాడు. ఈ మార్గములలో లోకములో ప్రత్యక్షముగా పాలు పొందే త్రిత్వములోని పురుషమూర్తి పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము అను మన పాఠ్యక్రమములో ఇది 2వ పాఠము మరియు దీనికి లోకములో అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో సృష్టిలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర మీద మనము దృష్టి పెడదాము. లోకములో పరిశుద్ధాత్ముని పని యొక్క 4 కోణములను మనము పరిశీలన చేద్దాము. మొదటిగా విశ్వము ఆరంభమైనప్పుడు ఆయన చేసిన సృష్టిని గూర్చి మనము వివరిద్దాము. రెండవదిగా కొనసాగుచున్న ఆయన దైవకృతమును మనము చూద్దాము. ఆయన దాని ద్వారా సృష్టిని పాలిస్తాడు మరియు కొనసాగిస్తాడు. మూడవదిగా సృష్టి ద్వారా ఆయన అనుగ్రహించు ప్రత్యక్షతను పరిశీలన చేద్దాము. మరియు నాలుగవదిగా మానవాళికి ఆయన అనుగ్రహించు సాధారణ కృపను మనము చూద్దాము. సృష్టిని చేయుటలో ఆత్మ యొక్క పనిని మొదటిగా చూద్దాము. 1647లో రచించబడిన వెస్ట్మినిస్టర్ లార్జర్ క్యాటకిజంలోని 15వ ప్రశ్న ఈ విధముగా అడుగుతుంది: సృష్టి కార్యము ఏమిటి? కేటకిజం యొక్క జవాబును వినండి. సృష్టి కార్యము ఏమిటంటే, దేవుడు తన మాటలోని శక్తితో ఆరంభములో శూన్యములో నుండి లోకమును, అందులోని సమస్తమును 6 దినములలో తన కొరకు చేశాడు మరియు మంచిగా చేశాడు. ఈ జవాబులో విశ్వమును సృష్టించు దేవుని యొక్క ప్రాథమిక సృజనాత్మక పనిని కేటకిజం గుర్తిస్తుంది. అయితే ఈ జవాబుతో అనుసంధానముగా ఉన్న లేఖన భాగములు సృష్టిలో నూతన విషయములను సృష్టించుట, కొనసాగించుట అనగా మానవులను సృష్టించుట కూడా ఉంది అని గుర్తిస్తాయి. మునుపటి పాఠములో అపోస్తుల విశ్వాస ప్రమాణము సృష్టి కార్యమును తండ్రికి ఆపాదిస్తుంది అని మనము చెప్పాము మరియు సృష్టిని ఆరంభించింది తండ్రి అని చెప్పడం ఖచ్చితంగా వాస్తవమై ఉంది. అయితే కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు కూడా ఈ పనిలో నిమగ్నమయ్యారు అని లేఖనము స్పష్టము చేస్తుంది. ఉదాహరణకు తండ్రి నుండి కుమారుని ద్వారా సృష్టి ఆవిర్భవించింది అని 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము చెబుతుంది. తండ్రి ప్రణాళిక ప్రకారం మరియు కుమారుని ద్వారా త్రిత్వములోని పురుషమూర్తి అయిన పరిశుద్ధాత్ముడు ఆ పనిని కొనసాగించాడు అని వేదాంతవేత్తలందరూ సాధారణముగా అంగీకరిస్తారు. చరిత్ర ఎందంతటా పరిశుద్ధాత్ముని యొక్క సృజనాత్మక కార్యమును చూపించుటకు వేదాంతవేత్తలు ఆదికాండము 1వ అధ్యాయమును నివేదించారు. దేవుడు తన వాక్శక్తి ద్వారా విశ్వమును, అందులోని సమస్తమును ఎలా చేశాడో ఈ అధ్యాయము వివరిస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలలో కథనము ఎలా ఆరంభమవుతుందో వినండి. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. మునుపటి పాఠములో మనము చూసినట్లుగా పాత నిబంధన గ్రంథము పరిశుద్ధాత్ముని దైవత్వములో ఒక ప్రత్యేకమైన పురుషమూర్తిగా గుర్తించదు. అయినను దేవుడు తన ఆత్మ ద్వారా లోకమును సృజించాడు అని అది సూచిస్తుంది మరియు దేవుని ఆత్మను గూర్చిన క్రొత్త నిబంధన ప్రత్యక్షత వెలుగులో సృష్టి యొక్క ఈ కార్యములు పరిశుద్ధాత్ముడు చేసిన పని అయి ఉన్నాయి అని చెప్పడం సమంజసంగా ఉంటుంది. సృష్టి చేయబడిన సమయములో పరిశుద్ధాత్ముడు జలములపైన అల్లాడుచుండెను అని ఆదికాండము 1వ అధ్యాయము చెబుతుంది. అల్లాడుచుండెను అని అనువదించబడిన రకాఫ్ అను హెబ్రీ పదము పంచగ్రంథములో మరొక చోట ఒకసారి మాత్రమే ఉపయోగించబడింది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనములో ఇజ్రాయేలుతో దేవునికి ఉన్న సంబంధమును వివరించుటకు పక్షిరాజు తన పిల్లలను కాపాడుచున్న చిత్రమును అలంకార రూపముగా మోషే ఇక్కడ ఉపయోగించాడు. ఒక శక్తివంతమైన పక్షి దాని పిల్లలను కాపాడుచున్న మరియు పోషించుచున్న ఆలోచనను తెలియపరచుట కొరకు ఈ వాక్య భాగము రకాఫ్ను ఉపయోగిస్తుంది. కాబట్టి సృష్టి యొక్క జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని మనము చదివినప్పుడు
ఆత్మ దేవుని వాక్కు ప్రకారం సృష్టిని మలచిన మరియు పోషించిన తల్లి లేదా తండ్రిగా ఉన్నాడు అని అర్థమిస్తుంది. 1616 నుండి 1683 వరకు నివసించిన ప్యూరిటన్ రచయిత మరియు వేదాంతవేత్త అయిన జాన్ ఓవెన్ తన రచన అయిన ఏ డిస్కోర్స్ కన్సర్నింగ్ ది హోలీ స్పిరిట్లో పరిశుద్ధాత్ముని యొక్క సృజనాత్మక శక్తిని గురించి మాట్లాడాడు. పుస్తకము 1 అధ్యాయము 4లో ఆదికాండం 1వ అధ్యాయములోని పరిశుద్ధాత్ముని యొక్క పనిని గూర్చి ఇలా వివరించాడు. ఆయన లేకుండా సమస్తము మృత సముద్రముగా, గందరగోళ అగాధముగా, చీకటి కమ్ముకొనినదిగా, ఏమీయూ సృష్టింపలేనిదిగా ఉంది. కాని దేవుని ఆత్మ దానిపై కదలాడుట ద్వారా దానికి సైన్యమును మరియు ఒక ఆభరణమును ఏర్పరచునట్టి అన్ని విధములైన నియమములు, రకములు మరియు విషయముల రూపములు దానిలోనికి ప్రసరించబడ్డాయి. ఇక్కడ ఉపయోగించిన భాష ఒక విధముగా పురాతనమైనదైనప్పటికీ ఓవెన్ యొక్క అభిప్రాయం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు సృష్టిని రూపించక మునిపే అది శూన్యముగాను నిర్జీవమైన నీరుగాను ఉంది. అయితే ఆత్మ సంచారము చేసినప్పుడు ఆయన క్రమమును ఏర్పరచి జీవమును పోశాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలలో మనము చూసినట్లుగా పరిశుద్ధాత్ముడు చేసిన పనికి మునుపు సృష్టి నిరాకారముగాను మరియు శూన్యముగాను ఉంది. ఇక్కడ ఇవ్వబడిన చిత్రము అంధకారము మరియు శూన్యముగా ఉంది. వెలుగు లేదు, ఆకారము లేదు, క్రమము లేదు, మొక్కలు లేవు మరియు సృష్టములు లేవు. అయితే ఆదికాండం 1వ అధ్యాయము 3-31 వచనాలలో మనము చదువునట్లుగా దేవుని ఆత్మ దానంతటినీ మార్చివేశాడు. మొదటి 3 దినములలో ఆయన సృష్టి యొక్క నిరాకారముతో వ్యవహరించాడు. మొదటి దినమున ఆయన వెలుగును చేశాడు. అదే విధముగా వెలుగును చీకటిని వేరుపరచాడు. రెండవ దినమున జలముల మధ్య ఒక విశాలమును కలుగజేశాడు. ఈ విశాలతను మనము సాధారణముగా వాతావరణము లేదా ఆకాశము అని సూచిస్తాము. ఇది క్రింద ఉన్న లోకము నుండి నీటితో ఉన్న మేఘములను వేరుపరుస్తుంది. మూడవ దినమున ఆరిన నేలను సృష్టించు రీతిగా ఆయన జలములను ఒకచోట కూర్చాడు. ఈ 3 దినములలో ఆయన పగలు మరియు రాత్రి, ఆకాశము మరియు జలములు మరియు ఆరిన భూమిని దాని వృక్షములతో క్రమము చేయడం ద్వారా సృష్టి యొక్క సరిహద్దులను ఏర్పాటు చేశాడు. తరువాత 3 దినములలో సృష్టి దినం యొక్క 4వ దినము నుండి 6వ దినము వరకు దేవుని ఆత్మ సృష్టి యొక్క శూన్యతతో వ్యవహరించాడు మరియు ఆయన మునుపు సృష్టించిన వివిధ డొమైన్లను నింపుట ద్వారా ఆయన దీనిని చేశాడు. 4వ దినమున మొదటి దినమున ఆయన చేసిన పగలు మరియు రాత్రిని నింపుటకు ఆయన సూర్యుని, చంద్రుని మరియు నక్షత్రములను చేశాడు. 5వ దినమున జలరాశులను మరియు పక్షులను చేసి 2వ దినమున చేసిన సముద్రమును మరియు ఆకాశమును నింపాడు. 6వ దినమున ఆయన 3వ దినమున చేసిన ఆరిన నేలను నింపుటకు జంతువులను మరియు మానవులను సృజించాడు. ఆదికాండము 1వ అధ్యాయముతో పాటుగా ఇతర అనేకమైన వాక్యభాగములు కూడా దేవుని యొక్క సృజనాత్మక పనిని ఆయన యొక్క ఆత్మకు ఆపాదిస్తాయి. ఉదాహరణకు సృష్టిని రూపించుటలో ఆత్మ పోషించిన పాత్రను గూర్చిన వివరణను యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12-13 వచనములు అందిస్తాయి. తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనిక చేత కొండలను తూచినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచినవాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? వాస్తవంగా చెప్పాలంటే దీనికి సూచిత జవాబు ఎవరూ కాదు. వీటిని కలుగజేసినది కేవలము దేవుని ఆత్మ మాత్రమే. మరియు సృష్టిని ఈ విధముగా నింపుటలో ఆత్మ చేసిన కార్యమును గూర్చి 104వ కీర్తన 24-30 వచనాలు ఈ విధముగా మాట్లాడతాయి. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. ఈ వాక్యభాగము నీరును, మొక్కలను మరియు సృష్టములను సృష్టించిన విధానమును గూర్చి నమోదు చేస్తుంది మరియు ఇది ఈ కార్యమును ఆత్మకు ఆపాదిస్తుంది. సృష్టివారములో పరిశుద్ధాత్ముడు చురుకుగా ఉన్నాడు. ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము
పరిశుద్ధాత్ముడు జలముల మీద లేదా జలములపైన అల్లాడుచుండెను అని చెబుతుంది. మరియు నేను దానిని గూర్చి ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మనస్సును నూతనపరచుచున్నప్పుడు ఏమి చేస్తాడో అనుదానికి ఇది సారూప్యముగా ఉందని భావిస్తాను. అల్లాడుచుండెను అను మాట కొంతవరకు పరిశుద్ధాత్ముని నింపుదలను సూచిస్తుంది అని నేను అనుకుంటాను. మీకు తెలుసా, ఆదికాండము 1వ అధ్యాయమును గూర్చిన అనేక విషయములను నేను అర్థము చేసుకోలేను గాని స్పష్టముగా అక్కడ కొంత భౌతిక విశ్వము ఉంది. దానిమీద పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు మరియు అక్కడ ఉన్న దానిలో నుండి సమస్తమును దేవుడు సృష్టించుటకు గాను అది ఒక ప్రారంభ దశగా మరియు పరికల్పనగా ఉంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు జలములపైన అల్లాడుచున్నాడు. సృష్టి సమయములో ఆయన, కుమారుడైన దేవుడు, తండ్రి, త్రిత్వములోని 3 పురుషమూర్తులు పనిచేశారు. సృష్టి వారములో లోకములో పరిశుద్ధాత్ముని యొక్క పనిని గూర్చి చర్చించాము గనుక మిగిలిన చరిత్ర అంతటిలో ఆయన కొనసాగించిన కార్యమును ఇప్పుడు చూద్దాము. వేదాంతపరమైన సాంప్రదాయములు కొన్నిసార్లు దైవకృతం యొక్క వివరణలను వివిధ మార్గములలో అర్థము చేసుకుంటాయి. అయితే సాధారణముగా ఇవాంజలికల్ క్రైస్తవులు దీనిని ఈ విధముగా అర్థము చేసుకుంటారు: సృష్టిని, సృష్టములను, చర్యలను మరియు వస్తువులను పాలించు మరియు ఎత్తిపట్టుకొని దేవుని యొక్క పని అయి ఉంది. ప్రధానముగా చరిత్ర అంతటిలో లోకములో పరిశుద్ధాత్ముడు చేయు ప్రతిదీ దైవకృతము కలిగి ఉంటుంది. అయితే సరళత కొరకు మనము మన చర్చను దాని యొక్క సాధారణ పనులకు పరిమితము చేద్దాము. ఈ పాఠములో మరియు రానున్న పాఠములలో దాని యొక్క అనేక భాగములను ప్రత్యేకమైన అంశములుగా చర్చిద్దాము. ఎక్కువగా దైవకృతమును గూర్చి మాట్లాడు లేఖన భాగములు త్రిత్వములోని పురుషమూర్తులకు మధ్య వ్యత్యాసము చూపించవు మరియు దేవుని యొక్క దైవకృతములో త్రిత్వములోని పురుషమూర్తులు పాలిభాగస్థులుగా ఉన్నారు అని మనం ఒప్పుకోవాలి. అయితే ఈ వాక్య భాగములలో ఆత్మ యొక్క పాత్రను నొక్కి చెప్పడానికి మనకు ఇంకా తగినన్ని సూచనలు ఉన్నాయి. పరిశుద్ధాత్మని యొక్క దైవకృతమును 2 భాగములుగా చర్చిద్దాము. మొదటిగా ప్రకృతి రంగములో ఆయన చేసిన పనిని చూద్దాము. రెండవదిగా ప్రత్యేకంగా మానవాళి మధ్య ఆయన చేసిన పనిని చూద్దాము. మొదటిగా ప్రకృతిని చూద్దాము. ప్రకృతిని వైజ్ఞానిక దృక్పథములో నుండి మనము పరిశీలించినట్లయితే అది స్వయంగా బ్రతుకుతుంది అన్నట్లు కనిపిస్తుంది. వాతావరణం, భౌగోళము మరియు జీవశాస్త్రము స్థిరమైన సహజ నియమాలతో సాపేక్షంగా యాంత్రిక వ్యవస్థలుగా కనిపిస్తాయి. ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, భూగర్భ శాస్త్రం మరియు ఇతర సహజ శాస్త్రాలకు కూడా ఇదే చెప్పవచ్చు. అయితే ప్రకృతిని సరిగా అర్థము చేసుకోవాలంటే దేవుడు దానిని సృష్టించాడని మరియు దాని వ్యవస్థలను ఆయన పాలించుచున్నాడు అని మరియు ఎత్తిపట్టుకున్నాడు అని మనము తెలుసుకోవాలని లేఖనము మనకు బోధిస్తుంది. 135వ కీర్తన 6-7 వచనాలలో కీర్తనకారుడు ఇలా చెబుతున్నాడు: ఆకాశమందును, భూమియందును, సముద్రములయందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ప్రకృతిలో దేవుని దైవకృత శక్తి యొక్క నాటకీయమైన ప్రదర్శన నోవహు దినములలో జలప్రళయము అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మానవాళి యొక్క దుష్టత్వముకు ఫలితముగా దేవుడు ప్రపంచమంతటిని జలప్రళయముతో నింపాడు అని ఆదికాండము 6-9 అధ్యాయాలు సూచిస్తున్నాయి. మరియు ఈ తీర్పును అమలు చేయుటలో ఆత్మ యొక్క పాత్రను ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం సూచిస్తుంది. ప్రకృతిలో దేవుని యొక్క శక్తి నిర్గమకాండము 7-12 అధ్యాయములలో ఐగుప్తు మీదికి వచ్చిన తెగుళ్లలో కూడా కనిపిస్తుంది. నిర్గమకాండం 14వ అధ్యాయములో ఎర్ర సముద్రము పాయలు చేయబడిన సంఘటనలో కూడా మనము దీనిని చూస్తాము. ప్రకృతి మీద ఆత్మ యొక్క అద్భుతమైన శక్తిని యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనములో మనము చదువునట్లు, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచినప్పుడు అమోరీయుల మీద ఇజ్రాయేలీయులు చేసిన యుద్ధములో మనము చూస్తాము. ప్రకృతి మీద తన సాధారణ దైవకృత నియంత్రణను గూర్చి యోబు గ్రంథం 38-41 అధ్యాయములలో దేవుడు స్వయంగా వర్ణించాడు. భూమి, సముద్రము, పగలు మరియు రాత్రి, వాతావరణము మరియు జంతు సమూహము మీద ఆయన తన అధికారమును గూర్చి వివరించాడు. మరియు యోబు గ్రంథము త్రిత్వములోని 3 పురుషమూర్తుల మధ్య వ్యత్యాసము చూపించనప్పటికీ యోబు గ్రంథం 34వ అధ్యాయము 14-15 వచనములు దేవుని ఆత్మను ప్రపంచములో ఆయన దైవ సంకల్పమును అమలు చేయువానిగా సూచిస్తాయి. పరిశుద్ధాత్ముడు ప్రపంచము యొక్క లక్షణములను ఎల్లప్పుడూ పునరుద్ధరిస్తూ
దాని యొక్క జీవుల జనాభాను పరిపాలించే విధముగా దానిని పాలిస్తాడు అని లేఖనము బోధిస్తుంది. ఉదాహరణకు 135వ కీర్తన మనకు చెబుతున్నట్లుగా ఆయన వర్షమును, మేఘములను, గాలిని మరియు ఇతర మూలకములను చేశాడు, మరియు నదులను, లోయలను, పర్వతములను మరియు ఎడారులను చేయుట ద్వారా భూమి యొక్క భౌగోళమును మారుస్తున్నట్లు 65వ కీర్తన వంటి చోట్ల మనము చూస్తాము. ఇతర అనేక చోట్ల మొక్కలలో, జంతువులలో మరియు ప్రజలలో ఆయన నూతన జీవమును తెస్తాడు. దృష్టిలో కనిపించే ప్రతి నూతన కార్యము ఆత్మకార్యముగా ఉంది. పరిశుద్ధాత్మని యొక్క సృష్టి కార్యమును గూర్చి 104వ కీర్తన ఉద్ఘాటించుటను మనము జ్ఞాపకము చేసుకుంటాము. అదే కీర్తన దైవకృతమును గూర్చి కూడా మాట్లాడుతుంది. దేవుడు నీటి బుగ్గలను లోయలలోనికి పోస్తున్న విషయమును గూర్చి అది మాట్లాడుతుంది. ఆయన జంతువులకు ఆహారమును పెట్టు విధానమును అది ప్రస్తుతిస్తుంది. ఆయన మొక్కలకు మరియు చెట్లకు ఇచ్చు జీవమును, పక్షులకు మరియు ఇతర జంతువులకు ఆయన అనుగ్రహించు నివాసమును అది మెచ్చుకుంటుంది. ఆయన సూర్యుడిని మరియు చంద్రుని, పగలు మరియు రాత్రిని, వార్షిక ఋతువులను నియంత్రిస్తాడని అది మనకు నిశ్చయతనిస్తుంది. ఇవన్నీ సహజ వ్యవస్థల వలె అగుపడతాయి, అయితే దేవుడు వాటన్నిటినీ నియంత్రిస్తాడు. 104వ కీర్తన 24 నుండి 30 వచనాలను వినండి. యెహోవా, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. దేవుడు అక్షరార్థముగా ఆహారము సిద్ధము చేసి చేతితో తినిపించడు అని కీర్తనకారునికి తెలుసు. జంతువులు క్రమముగా మరియు తమ తమ శ్రేణుల చొప్పున ఆహారమును తింటూ ఉంటాయి అని అతడు అర్థము చేసుకున్నాడు. కొన్నిసార్లు మనము దీనిని ఆహార క్రమము అని పిలుస్తాము. భూసంబంధమైన కోణము నుండి చూస్తే ఈ ప్రక్రియ సహజమైనదిగా, స్వయం నియంత్రణ వ్యవస్థగా కనిపిస్తుంది. అయితే దేవుడు ఈ ప్రవర్తనలను పాలించుచున్నాడు అని చూచుటకు ఈ మిడిమిడి అవగాహనను లేఖనము ప్రక్కన పెడుతుంది. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 15-16 వచనాలలో ఇదే విధమైన ఆలోచనలను మనము చూస్తాము. దేవుడు సృష్టిని నిలిచియుండే విధముగా నిర్వహిస్తాడు, అయితే దానిని పరిమితము కూడా చేయగలడు అని కీర్తనకారుడు చెప్పాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే దేవుని చిత్తము లేకుండా ఏ సృష్టము కూడా మరణించదు. వాటిని జీవింపజేయునట్లు వాటిలో ఉన్న ఊపిరిని లేదా ఆత్మను ఆయన కొనసాగిస్తాడు. అవి చనిపోవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన వాటి ఊపిరిని లేదా ఆత్మను తీసివేస్తాడు. సృష్టితో ఈ విధమైన సంకర్షణను కీర్తనకారుడు దేవుని ఆత్మకు ఆపాదించాడు. కొండ మీద చేసిన ప్రసంగములో జీవిత ఆవశ్యకములను గూర్చి చింతించుట ఆపివేయుమని ఆయన తన శ్రోతలను ప్రోత్సహించినప్పుడు యేసు ఇదే విధమైన ఆలోచనను గూర్చి మాట్లాడాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26 నుంచి 33 వచనాలలో యేసు చెప్పిన మాటలను వినండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అడవి పువ్వులను ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలోనొక దాని వలెనైనను అలంకరింపబడలేదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీ మీకనుగ్రహింపబడును. యేసు అభిప్రాయం ప్రకారం ప్రజలు దేవుని రాజ్యమును, నీతిని వెదకినట్లయితే వారి అనుదిన అవసరతలను తీర్చుటకు దేవుడు ఆయన యొక్క దైవకృతము ద్వారా కార్యము చేస్తాడు. సరే, మనము దేవుని దైవకృతమును గూర్చి మాట్లాడునప్పుడు దేవుడు తన సృష్టిని మరియు సృష్టములన్నిటినీ కాయు విధానమును గూర్చి మాట్లాడుచున్నాము. కాబట్టి దేవుడు ప్రపంచమును, సృష్టిని చేశాడు మరియు మరేదో చేయుటకు ఆయన తిరుగుచున్నాడు అని మాత్రమే మనము నమ్ముటలేదు. కాదు, దేవుడు తన శక్తి ద్వారా ప్రపంచమును కొనసాగిస్తాడు. ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా దేవుడు ప్రపంచమును పోషించుటను కొనసాగిస్తాడు. కాబట్టి దేవుడు మనకు అవసరమైనది అనుగ్రహించుటను గూర్చి మనము ఆలోచిస్తాము. ఆహారము, నీరు, గాలి మనము తీసుకునేవన్నీ దేవుడు అనుగ్రహించాడు. దైవకృతము అను దేవుని పనిని యేసు తండ్రికి ఆపాదించాడు అని చెప్పుటకు మనము ఒక నిమిషం వేచి ఉండాలి. ఆయన రాజ్యము మీద తండ్రి అధికారమును ఉద్ఘాటించుటకు ఆయన ఇలా చేశాడు. అయితే తండ్రి దైవకృత కార్యములు నిర్ణయించుచుండగా పరిశుద్ధాత్ముడు ఆ ఉత్తర్వులను అమలు చేస్తాడు అని వేదాంతవేత్తలు సాధారణముగా గుర్తించారు.
మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనము, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం వంటి చోట్ల మనము దీనిని చూస్తాము. మరియు యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనము, 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం వంటి చోట్ల సంబంధిత ఆలోచనలను మనము కనుగొంటాము. ప్రకృతిలో దైవకృతమును గూర్చి మాట్లాడాము గనుక మానవాళిలో పరిశుద్ధాత్ముడు ఎలా కార్యము చేస్తున్నాడో ఇప్పుడు పరిగణిద్దాము. మానవాళి సహజ ప్రపంచములో భాగముగా ఉన్నారు గనుక ప్రకృతిని గూర్చి మనము చెప్పిన విషయాలు మనకు కూడా వర్తిస్తాయి. 135వ కీర్తన 6-7 వచనాలలో మనము చూచున్నట్లుగా దేవుడు మన పర్యావరణమును నిర్వహిస్తాడు మరియు పాలిస్తాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 13వ వచనములో మనము చదువునట్లుగా ఆయన మన ఆహార వనరులను మరియు మన పునరుత్పత్తి సాఫల్యతలను నియంత్రిస్తాడు. యోబు గ్రంథము 33వ అధ్యాయం 4వ వచనములో మనము చదువునట్లుగా ఆయన ఆత్మ మన జీవితములకు మూలముగా ఉన్నది మరియు ప్రపంచం యొక్క సహజ వ్యవస్థలను కొనసాగించుట ద్వారా ఆయన దీనిని చేయడు. మనము చూడబోతున్నట్లుగా ప్రత్యక్షంగా మన పరిస్థితులను, మన శరీరములను మరియు మన మనస్సులను ప్రభావితము చేయుట ద్వారా కూడా ఆయన మానవాళిని పాలిస్తాడు. పరిశుద్ధాత్ముడు దైవికముగా ప్రపంచమును పాలించేటప్పుడు ఆయన మానవులను అనేక విధాలుగా ప్రభావితము చేస్తాడు. ఇది కొన్నిసార్లు క్రైస్తవులను కలవరపెడుతుంది లేదా రోషము గలవారిగా చేస్తుంది. ఆయన మన ఇష్టమును ఉల్లంఘిస్తున్నాడని లేదా ఆలోచించి పాప కార్యములు చేయుటకు మనలను నెట్టుచున్నాడు అని మనము చింతిస్తాము. కొన్నిసార్లు ఆయన మనలను బాధించినప్పుడు ఆయన తప్పు చేశాడు అని మనము ఆయనను నిందిస్తాము. కాబట్టి మనము మొదటిగా మనసులో ఉంచుకొనవలసిన విషయం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు ఎన్నడూనూ పాపము చేయడు. ఆయన మనలను దుర్వినియోగపరచుడు లేదా నిందించడు. మరియు మనము జ్ఞాపకముంచుకొనవలసిన రెండవ విషయం ఏమిటంటే విశ్వాసుల యొక్క తుది ప్రయోజనము కొరకే ఆయన ఎల్లప్పుడూ పనిచేస్తున్నాడు. జీవితము ఇప్పుడు బాధాకరముగా ఉంటుంది. అయితే మనము భరించే ప్రతి బాధ తుది ఆశీర్వాదములకు కారణమవుతుంది. ఇప్పుడు వివిధ వేదాంతపరమైన సాంప్రదాయములు ఈ ఆలోచనలను వివిధ మార్గములలో పునరుద్ధరించాయి. అయితే పరిశుద్ధాత్మని యొక్క దైవకృత కార్యము ఎల్లప్పుడూ ఆత్మయంత మంచిదిగాను పవిత్రమైనదిగాను ఉంది అని బైబిలు విశ్వాసులందరూ ధృవీకరించాలి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24-26 వచనాలలో దైవకృతం యొక్క పరిధిని పౌలు ఎలా సంగ్రహించాడో చూడండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. మనకు జీవము మరియు ఊపిరి అనుగ్రహించువాడు దేవుడే అని అతడు మాట్లాడాడు గనుక పౌలు మనస్సులో పరిశుద్ధాత్ముడు ఉన్నట్లు తెలుస్తుంది. మరియు ఆత్మ యొక్క దైవకృత కార్యములో మనకున్న వాటన్నిటినీ అనుగ్రహించుట మరియు మనము నివాసము చేసే పొలిమేరలను నిర్ణయ కాలములను ఏర్పాటు చేయుట కూడా భాగమై ఉన్నవి అని అతడు సూచించాడు. ప్రపంచములో మనము జీవించగలిగేంత వరకు మాత్రమే పరిశుద్ధాత్ముడు దానిని నిర్వహించాడు. వాస్తవానికి మన జీవిత పరిస్థితులను ఒక విధముగా మనము తీసుకునే నిర్ణయములను ఆయన నియంత్రిస్తాడు. వాస్తవంగా చెప్పాలంటే లేఖనములో కనిపించే అద్భుత కార్యములను మరియు పునరుద్ధానమును ధృవీకరించిన ప్రతిసారి పరిశుద్ధాత్ముని యొక్క ఈ కోణమును మనము గుర్తిస్తాము. మరియు మనము ప్రార్థన చేయునప్పుడు దేవుడు మన పరిస్థితులను, మన ఆరోగ్యమును, మన జీవిత కాలమును మరియు మన మనస్సులను, మన ఆత్మలను మార్చుటకు ఇష్టపడేవాడు మరియు మార్చే శక్తి గలవాడు అని నమ్మినప్పుడు ఆత్మ యొక్క దైవకృతమును మన జీవితములలో మనము హత్తుకుంటాము. మానవుల జీవితములను పాలించే పరిశుద్ధాత్ముని యొక్క కొన్ని తీవ్రమైన ఉదాహరణలను లేఖనము నమోదు చేస్తుంది. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 30-31 వచనాలలో దేవుడు హెష్బోను రాజైన సీహోను మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను అని మోషే బోధించాడు. మరియు ఇజ్రాయేలీయులు సీహోనును అతని సేనను ఓడించుటకు మరియు వారి దేశము ఇజ్రాయేలీయుల నియంత్రణలోనికి వచ్చుటకు ఆయన ఇలా చేశాడు. నిర్గమకాండం 10వ అధ్యాయము 20-27 వచనాలు మరియు 11వ అధ్యాయం 10వ వచనములో దేవుడు ఫరో హృదయమును కఠినపరిచాడు. కాబట్టి అతడు ఇజ్రాయేలీయులను బానిసత్వము నుండి విడిపించలేదు. తత్ఫలితముగా ఫరో మరియు అతని ప్రజలు చీకటి మరియు జ్యేష్ఠుల మరణము అను తెగుళ్లకు గురయ్యారు. 135వ కీర్తన 6-12 వచనములు ఈ విధముగా సీహోను, ఫరో మరియు ఇతర రాజుల మీద ఆత్మ యొక్క దైవిక నియంత్రణను జ్ఞాపకము చేస్తాయి. ఆకాశమందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు.
ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను, పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను. అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరీయుల రాజైన ఓగును హతము చేసెను. కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను, ఇజ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. దేవుడు తనకు ఇష్టమైన దానిని చేస్తాడు అనే పరిశీలన చాలాసార్లు లేఖనంలో ఉంది. ఎల్లప్పుడూ దేవుడు మానవ చరిత్రను ఎత్తిపట్టుకుంటాడు మరియు నిర్దేశిస్తాడు అని ధృవీకరిస్తుంది. ఒక ఉదాహరణగా దానియేలు గ్రంథము 4వ అధ్యాయములో దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క రాజరిక అధికారమును మరియు అతని బుద్ధి తీసివేయుట ద్వారా అతనిని శిక్షించాడు. నెబుకద్నెజరు నిర్ణయకాలము వరకు జంతువుల మధ్య నివసించి గడ్డి మేశాడు. అప్పుడు దేవుడు తన బుద్ధిని మరియు సింహాసనమును తిరిగి అతనికి ఇచ్చాడు. మరియు క్రొత్తగా వచ్చిన అతని యొక్క విధేయతలో నెబుకద్నెజరు దేవుని యొక్క దైవిక శక్తిని ప్రతిబింబించాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనంలో నెబుకద్నెజరు ఏమి చెప్పాడో వినండి. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. 135వ కీర్తనలో వలెనే దేవుడు ఆయనకు ఇష్టమైన దానిని చేస్తాడు అని నెబుకద్నెజరు గ్రహించాడు. ఆయన తన ఉద్దేశములను నెరవేర్చుటకు మానవుల నిర్ణయములను మరియు కార్యములను ఉపయోగించుకుంటాడు. 33వ కీర్తన 10-11 వచనములలో మనం ఈ విధముగా చదువుతాము. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరుచును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. సాధారణ దైవకృతములో ప్రపంచములోని ప్రభుత్వము లేదా రాజులు లేదా రాజకుమారులు లేదా దేశముల వంటి వాటిలో పరిశుద్ధాత్మని యొక్క పనిని గూర్చి మనము ఆలోచన చేయునప్పుడు లోకములోని చెడును శిక్షించి మంచిని చేయుటకు ప్రభుత్వము నియమించబడింది అని రోమాపత్రిక 13వ అధ్యాయము మనకు చెబుతుందని మనము జ్ఞాపకముంచుకోవాలి. అయితే ప్రభుత్వములు, రాజులు మరియు దేశములలో పరిశుద్ధాత్మని యొక్క పనిని గూర్చి మనము జ్ఞాపకముంచుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నూతన సృష్టిని పాలించుటకు దేవుడు నియమించే రాజైన మెస్సీయను గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనము యెహోవా ఆత్మ ఆయన మీద ఉన్నట్లు, ఆయనకు జ్ఞానాత్మ ఉన్నట్లు ఆయనను గూర్చి మాట్లాడుతుంది. ఆయనకు జ్ఞాన వివేకములు కలుగు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ మరియు తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ ఉన్నవి. మరియు గొప్ప మెస్సయ్యకు దేవుని ఆత్మ ఉన్నది గనుక ఆయన చెడు నిరోధించుట మాత్రమే కాదుగాని మంచిని ప్రోత్సహిస్తాడు. నూతన సృష్టి అంతటా ఆయన నీతిని ప్రోత్సహిస్తాడు. కాబట్టి రాజకీయాలు మరియు రాజకీయ నాయకుల విషయంలో ఆత్మ కార్యమును గూర్చి మనము ఆలోచించినప్పుడు అవిశ్వాసులైన రాజకీయ నాయకులలో ఆయన దుర్మార్గతను కట్టడి చేయు ఒక సాధారణ అర్థములో మనము ఆలోచించవచ్చు. ప్రత్యేకంగా ఆ విషయానికొస్తే విశ్వాసులైన రాజకీయ నాయకుల విషయములో కూడా ఆయన ఇదే చేస్తాడు అని భావించవచ్చు. తద్వారా వారు కూడా దుర్మార్గతను ఖండించువారుగా మరియు మంచిని పెంపొందించువారుగా అవగలరు. కానీ ఈ మాట యొక్క ప్రధానమైన భావము ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు మెస్సయ్య మీద కుమ్మరించబడ్డాడు. తద్వారా ఈ భూమి యొక్క ఒక మూల నుండి మరొక మూల వరకు ఆయన నీతిని స్థాపిస్తాడు. మానవాళిని పాలించే దేవుని దైవకృత పాలన రాజులను, రాజ్యాలను మించి ప్రతి మానవునికి విస్తరించింది మరియు మన జీవితములలో ప్రతి కోణమునకు విస్తరించింది. దేవుడు మన పరిస్థితులను ప్రభావితము చేసినట్లుగానే ఆయన మన హృదయములను మరియు మనస్సులను కూడా పాలిస్తాడు. రాజ్య నాయకులలో ఇది ఎలా జరుగుతుందో మనం ఇప్పటికే చూశాము మరియు ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 33వ కీర్తన 13-15 వచనాలలో ఏమి చెప్పబడిందో వినండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీయు విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆయన దైవకృతములో ఆత్మ మానవులందరి హృదయములను రూపించువాడుగా ఉన్నాడు. ఆయన మన ఆప్యాయతలను, నమ్మకములను, నిబద్ధతలను మరియు ఆశలను, మనము ఎవరము మరియు ఏమి చేస్తాము అను విషయముకు సంబంధించిన ప్రతి దానిని కూడా మలచువాడిగా ఉన్నాడు. మానవాళి యొక్క విస్తృత కోణములో పరిశుద్ధాత్మని యొక్క దైవకృత కార్యము కొన్నిసార్లు భయంకరమైన దైవ తీర్పును అమలు చేసేదిగా ఉంటుంది. మరల నోవహు దినములలోని భూగోళ జలప్రలయము లేదా ఐగుప్తులో తెగుళ్లను గూర్చి మనము ఆలోచించవచ్చును. ఆయన యొక్క ఇతర అనేక కార్యములు సాపేక్షంగా
అవిశ్వాసులకు వినాశనకరమైనవిగా ఉంటాయి. పశ్చాత్తాపము చెందకుండా మరియు రక్షించబడకుండా ఉండుటకు దుర్మార్గుల హృదయములను మరియు మనస్సులను పునరుద్ధరించడానికి దేవుడు నిరాకరించినట్లు ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 4వ వచనము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు, యోహాను సువార్త 12వ అధ్యాయము 37 నుంచి 41 వచనాలు మరియు రోమాపత్రిక 11వ అధ్యాయం 8వ వచనము మాట్లాడతాయి. రోమాపత్రిక 1వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలలో పౌలు దుర్మార్గుల తీర్పులను గూర్చి మాట్లాడిన విధానమును వినండి. వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయేది గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దైవికమైన దైవకృతము పాపులను భయపెట్టేదిగా ఉంది. అంటే దుష్టులను శిక్షించుటకు దేవుడు తీర్పు దినము వరకు వేచియుండడు మరియు రాబోవచ్చున్న తీర్పు ఏ విధమైనదో అది తెలియపరుస్తుంది. అదే విధముగా దేవుడు తన ప్రజలను ఆశీర్వదించుటకు అంత్యదినము వరకు వేచియుండడు అని కూడా అర్థమిస్తుంది. మన అవసరతలను పట్టించుకొనుచు మన జీవితములను రక్షించుకొనుటతో పాటుగా ఆయన మన హృదయములలో మరియు మనసులలో కార్యము చేసి మనలను విధేయులుగా చేస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో పౌలు ఈ విధముగా వ్రాశాడు: ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. విశ్వాసులు మరియు అవిశ్వాసులలో పరిశుద్ధాత్ముని యొక్క దైవకృత కార్యమును గూర్చిన ఈ అవగాహన ఇతర అనేకమైన పాత నిబంధన వాక్య భాగములలో కూడా కనిపిస్తుంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనము మరియు 45వ అధ్యాయం 9వ వచనము, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుండి 19 వచనాలలో దేవుడు కుమ్మరిగాను మరియు మానవులను మంటిగాను సూచించాడు. ప్రతి దానిలో కుమ్మరి తాను అనుకున్నది చేయుటకు హక్కు కలిగిన వానిగా ఉన్నాడు అని లేఖనము సూచిస్తుంది. ఈ చిత్రమును ఉపయోగిస్తూ రోమాపత్రిక 9వ అధ్యాయము 18 నుండి 21 వచనాలలో ఈ విధముగా వ్రాసినప్పుడు దైవకృతమును గూర్చిన ఈ కోణమును పౌలు సంగ్రహించాడు. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవనిని కఠినపరచగోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవునుగాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక్క ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? ఇక్కడ మంటి మీద కుమారునికి ఉన్న అధికారము ప్రజల హృదయములను కఠినపరచి ఆయనను వ్యతిరేకించున్నట్లు చేయుటకు మరియు ఆయన తీర్పులోనికి వచ్చుటకు కూడా విస్తరించింది. మనము చెప్పినట్లుగా వివిధ వేదాంతపరమైన సంప్రదాయములు ఆత్మ యొక్క కార్యమును వివిధ రకాలుగా అర్థము చేసుకుంటాయి. ప్రజలను క్రీస్తునందు విశ్వాసములోనికి నడుపుటకు పరిశుద్ధాత్ముడు చేయు దైవకృత కార్యమును గమనించండి. మారు మనసు కలిగించు ఆత్మ యొక్క కార్యమును 2 దారులలో లేదా మార్గములలో మనము ఉదహరించవచ్చు. ఒక మార్గము క్రీస్తును రక్షకునిగా అంగీకరించుటను సూచిస్తుంది, మరొకటి ఆయనను తిరస్కరించుటను సూచిస్తుంది. పరిశుద్ధాత్ముడు ప్రజలను సువార్తను మరియు ఈ నిర్ణయమును ఎదుర్కొనేలా చేస్తాడు అని ఎవాంజలికల్ క్రైస్తవులందరూ అంగీకరిస్తారు. అయితే ఈ ప్రక్రియలో ఆత్మ పోషించు పాత్రకు సంబంధించి కనీసము 3 ప్రధానమైన దృక్పథాలు ఉన్నాయి. మొదటిగా, మానవులకు రక్షణ మార్గమును లేదా నాశన మార్గమును ఎన్నుకునే సామర్థ్యము ఉంది అని కొన్ని వేదాంతపరమైన సంప్రదాయములు నమ్ముతాయి. ఈ కోణములో ఆత్మ యొక్క దైవకృత కార్యము మనలను సువార్తను ఎదుర్కొనేలా చేయుట మీద దృష్టి పెడుతుంది. పరిశుద్ధాత్ముడు మన జీవితములను అదుపు చేయగలడు అని 2వ దృక్పథము అంగీకరిస్తుంది. అయితే పతనమైన మానవులు సువార్తను భావార్థకంగా స్వీకరించే సామర్థ్యమును కోల్పోయారు అని కూడా ఇది నమ్ముతుంది. మన పతనమైన స్థితిలో మనమెల్లప్పుడూ పతన మార్గమునే ఎన్నుకుంటాము. కాబట్టి ఈ దృక్పథములో మనలను రక్షణ మార్గము ఎన్నుకునేటట్లు చేయు మునుపటి కృప లేదా రక్షించు విశ్వాసముకు ముందు ఉండే కృపను పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. మనము ఈ కృపను స్వీకరించిన తరువాత 2 మార్గములు మన ముందు తెరవబడి ఉంటాయి. మనము క్రీస్తును స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. జీవితమును ఎన్నుకునే సామర్థ్యమును మనము కోల్పోయాము గనుక పరిశుద్ధాత్ముడు మనలను సువార్తను ఎదుర్కొనేలా చేశాడు అను విషయమును
మూడవ ప్రధాన అభిప్రాయం అంగీకరిస్తుంది. అయితే ఈ దృక్పథములో పరిశుద్ధాత్ముడు తాను రక్షించడానికి ఎన్నుకునిన వారికి తిరుగులేని కృపను అనుగ్రహిస్తాడు. ఈ కృప మనలను రక్షణ మార్గమును ఎన్నుకునేలా మాత్రమే చేయదుగాని మనము చేయునట్లు నిర్ధారిస్తుంది. స్పష్టముగా చెప్పాలంటే ఈ దృక్పథముల మధ్య ముఖ్యమైన విభేదములు ఉన్నాయి. అయినను మానవుల మీద మరియు కొంతవరకు మనము తీసుకునే నిర్ణయముల మీద పరిశుద్ధాత్ముడు ప్రభావము చూపుతాడని ఈ మూడు ధృవీకరిస్తాయి. దేవునికి వ్యతిరేకముగా ఉన్న ప్రజలతో నిండిన లోకములోని జీవులలో పరిశుద్ధాత్ముని యొక్క ముఖ్యమైన పరిచర్యను యేసు ఉద్ఘాటించాడు. దేవుని ఎడల శత్రుత్వముతో ఉన్న వ్యక్తులను అనగా అవిశ్వాసులను ఒప్పించడానికి ఆత్మ పనిచేస్తున్నాడు. వారి అపరాధ భావనను చూపడానికి, పాపము, స్వనీతి మరియు లోకపరమైన తీర్పు విషయంలో వారు ఎక్కడ తప్పు చేస్తున్నారో చూపుటకు ఆత్మ పనిచేస్తున్నాడు. అనగా అవిశ్వాసులు తమ రక్షణకు ఏకైక నిరీక్షణయున్న యేసుక్రీస్తునందు ఎన్నడూ విశ్వసించలేదని అర్థము చేసుకున్నట్లు ఆత్మ వారికి సహాయము చేస్తున్నాడు. అవిశ్వాసులైన వారు అనేకులు రక్షణ కొరకు అనుగ్రహమును పొందుటకు లేదా దేవుని ప్రేమను సంపాదించుకొనుటకు తమ స్వనీతిపై ఆధారపడుతున్నారు. కాని అది ఎప్పటికీ సాధ్యము కాదు అనే సత్యమును ఆత్మ చూపుతున్నాడు. కాబట్టి అవిశ్వాసుల దైవికమైన కలవరపాటు విషయములో వారు తమ పాపములోనే ఉన్నారని చూపుటలో, వారు స్వనీతిపరులని చూపుటలో, వారు ఈ లోక సంబంధమైన తీర్పులోనే ఉన్నారని చూపుటలో మరియు ఇదంతయు తప్పు అని చూపు పనిలో ఆత్మ ఉన్నాడు. వారు యేసుక్రీస్తును హత్తుకొనున్నట్లు చేయుటకు ఆయన వారిని బలవంతము చేస్తూ ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి అవిశ్వాసులు ఒప్పింపబడి తిరిగి జన్మించున్నట్లుగా వారి జీవితములలో ఆత్మ శక్తివంతముగా పనిచేస్తూ ఉన్నాడు. సృష్టి మరియు దైవకృతము దృష్ట్యా లోకములో పరిశుద్ధాత్ముని యొక్క పనిని చూశాము గనుక ప్రత్యక్షతను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ప్రత్యక్షతను గూర్చి వివరించడానికి అనేక మార్గములు ఉన్నాయి. అయితే సాధారణముగా మనం ఏమి చెప్పగలము అంటే ఇది దేవుడు తనను తాను మానవులకు కనుపరుచుకొనుట అయ్యున్నది. ప్రత్యక్షత సాధారణముగా దైవకృతం యొక్క ఉపవర్గముగా ఉన్నది. ఎందుకంటే ఇది సాధారణముగా పరిశుద్ధాత్ముడు సృష్టిని మరియు ప్రత్యేకముగా మానవులను పాలించే విధానములో భాగముగా ఉంది. ప్రత్యక్షత అనేక రూపములను తీసుకుంటుంది. మనము సృష్టిని పాలించుట ద్వారా దేవుని గూర్చి తెలుసుకోగలము. మనలోనూ మరియు ఇతర ప్రజలలోనూ ఆయన లక్షణములు ప్రతిబింబించుటను మనము చూస్తాము. ఆయన దేవదూతలను లేదా మానవులైన సువార్తికులను మరియు బోధకులను పంపగలడు. ఆయన దర్శనములను, స్వరములను మరియు కలలను ఇవ్వగలడు. ఆయన తన మాటను మనకు లేఖనములో ఇచ్చాడు మరియు లేఖనమును అనువదించి అనువర్తించుటలో మనకు సహాయముగా అంతరంగ నడిపింపు మరియు వెలిగింపు ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. ప్రత్యక్షత అను పరిశుద్ధాత్ముని పనిని గూర్చి 2 భాగములుగా మనము చూద్దాము. మొదటిగా ప్రత్యక్షతను వర్గీకరించుటకు కొన్ని వేదాంత నమూనాలను అన్వేషిద్దాము. రెండవదిగా ప్రత్యక్షత యొక్క మూలముగా పరిశుద్ధాత్ముని పాత్రను గూర్చి బైబిల్ ఏమి చెబుతుందో మనము పరిశీలిద్దాము. ప్రత్యక్షతను వర్గీకరించడానికి కొన్ని వేదాంతపరమైన నమూనాలను మొదటిగా చూద్దాము. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించు ప్రత్యక్షతను వర్గీకరించడానికి వేదాంతవేత్తలు అనేక వ్యవస్థలను సృష్టించారు. అయితే ఈ పాఠములో మన ఉద్దేశముల కొరకు మన చర్చను 5 సాధారణ నమూనాలకు పరిమితము చేద్దాము. వేదాంతవేత్తలు చేసిన ఒక ఆరంభ వ్యత్యాసము ఏమనగా సహజ మరియు అతీంద్రియ ప్రత్యక్షతకు మధ్య వ్యత్యాసము. ఈ పాఠములో సహజ ప్రత్యక్షత అను పదమును లోకము మరియు దైవకృతం యొక్క సాధారణ పనుల ద్వారా వెలువడు దేవుని జ్ఞానమును సూచించుటకు మనము ఉపయోగించుదాము. దీనిలో సృష్టిలోని ప్రతి జీవి, వస్తువు, పదార్థము మరియు సూత్రము ఉన్నాయి. ఉదాహరణకు 19వ కీర్తన 1వ వచనము సహజ ప్రత్యక్షతను గూర్చి ఇలా మాట్లాడుతుంది: ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. భిన్నముగా అతీంద్రియ ప్రత్యక్షత అనగా ప్రత్యక్షంగా దేవుని నుండి లేదా ఆయన దూతల నుండి వెలువడే జ్ఞానము. ఇందులో అద్భుతములు, ప్రవచనము, లేఖనము యొక్క ప్రేరణ మరియు ప్రతి విధమైన జోక్యము మరియు దైవకృతం యొక్క పని ఉన్నాయి. సహజ మరియు అతీంద్రియమైన ప్రత్యక్షతకు మధ్య వ్యత్యాసము దేవుడు అనేకమైన వివిధ ప్రత్యక్షతలను ఉపయోగిస్తాడు అని గుర్తిస్తుంది. సాధారణ విశ్వము, దేవదూతలు మరియు దయ్యముల యొక్క అసహజ స్థానము మరియు మానవులతో ముఖాముఖిగా సంభాషించుట ఇందులో ఉన్నాయి. ఉనికిలో ఉన్నవన్నీయు దేవుడు సృజించాడు గనుక
ప్రతి ఒక్కరూ మరియు ప్రతిదీ ఆయనను గూర్చి ఎంతో కొంత వెల్లడి చేస్తాయి అని కూడా ఇది గుర్తిస్తుంది. అయినను ప్రత్యక్షతలు అన్నీయు అతీంద్రియమైనవి అను దానిని నిర్లక్ష్యము చేయు బలహీనతను ఇది కలిగి ఉంది. సాధారణ లోకమును దేవుడు సృష్టించాడు మరియు దానిని ఎత్తుపట్టుకునుటకును పాలించుటకును దేవుని దైవకృతము మీద ఆధారపడుతుంది. ప్రత్యక్షతలన్నిటికీ పరిశుద్ధాత్ముడు ఆధారముగా ఉన్నాడు గనుక సాధారణ మరియు అతీంద్రియ ప్రత్యక్షతల మధ్య కొనసాగింపును గూర్చి ఆలోచించుట సహాయకరముగా ఉంటుంది. ఉదాహరణకు, దేవుని నుండి ప్రత్యక్షముగా వినబడునట్లుగా వచ్చు వాక్యము ఉన్నతముగా అతీంద్రియమైనది. ప్రేరణ కలిగిన మానవ ప్రవక్త కొంచెము తక్కువ అతీంద్రియమైనవాడు మరియు సాధారణ విశ్వములో దేవుని సృజనాత్మక హస్తమును పరిశీలించుట తక్కువ అతీంద్రియమైనదిగా ఉన్నది. ప్రత్యక్షతను గూర్చి వివరించుటకు కొన్నిసార్లు ఉపయోగించబడిన రెండవ వర్గము ఏమనగా విమోచనకరమైన మరియు విమోచనకరము కాని ప్రత్యక్షత. విమోచనకరమైన ప్రత్యక్షత అనగా క్రీస్తు ద్వారా రక్షణను నెరవేర్చు ఉద్దేశ్యము కలిగిన దేవుని జ్ఞానము. ఉదాహరణకు, దేవుడు కరుణామయుడు మరియు క్షమించువాడు అను జ్ఞానము సాధారణముగా విమోచనకరమైనదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది విమోచన కొరకు మానవాళి యొక్క అవసరతను సూచిస్తుంది. మనం ఎన్నడూనూ పాపము చేయనట్లయితే మనకు కరుణ మరియు క్షమాపణ అవసరము లేదు. అయితే విమోచనకరము కాని ప్రత్యక్షత అనగా పాపమును లేదా విమోచనను పరిగణలోనికి తీసుకొనని దేవుని జ్ఞానము. ఉదాహరణకు, దేవుడు సర్వశక్తివంతుడైన సృష్టికర్త అను జ్ఞానం విమోచనకరము కానిది, ఎందుకంటే ఇది మన పాపమును గూర్చిగాని లేదా విమోచన కొరకు మన అవసరతను గూర్చిగాని బోధించదు. మనము పాపులమై ఉన్నప్పటికీ దేవుని శక్తి ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. ఒక దృక్పథములో అనేక విధములైన జ్ఞానములు విమోచనకరము కానివిగా ఉన్నాయే గాని మరొక దృక్పథములో విమోచనకరముగా ఉన్నవి. ఉదాహరణకు, దేవుని మహిమను గుర్తించుట ఒక పాపిని పశ్చాత్తాపం వైపు నడిపించే వినయపూర్వకమైన అనుభవం కావచ్చు. అంతేగాక విమోచనకరమైన జ్ఞానము పశ్చాత్తాపం పొందిన వారికి మాత్రమే విమోచనకరమైనదిగా ఉంటుంది. పశ్చాత్తాపం పొందని వారికి ఇది తదుపరి వచ్చు తీర్పుగా పనిచేస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనము మరియు యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనముల వంటి వాక్య భాగములలో దీనిని మనము చూస్తాము. అనేక మంది వేదాంతవేత్తలు ఉపయోగించు మూడవ వర్గము ఏమనగా సాధారణ మరియు ప్రత్యేకమైన ప్రత్యక్షత. సాధారణ మరియు ప్రత్యేకమైన ప్రత్యక్షతను వివిధ వేదాంతవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు. కొందరు వేదాంతవేత్తలు తమ వ్యత్యాసమును ప్రత్యక్షత ఇవ్వబడిన మాధ్యమము మీద చూపించారు. ఈ దృక్పథములో సాధారణ ప్రత్యక్షత సహజ ప్రత్యక్షతకు సమానముగా ఉంటుంది, ఎందుకంటే అది సహజ మాధ్యమము ద్వారా వస్తుంది, మరియు ప్రత్యేకమైన ప్రత్యక్షత అతీంద్రియమైన ప్రత్యక్షతకు సమానముగా ఉంటుంది, ఎందుకంటే ఇది అతీంద్రియ లేదా అసహజ మాధ్యమము ద్వారా వస్తుంది. ఇతర సంప్రదాయములలో ప్రత్యక్షతను అందుకునే శ్రోతల మీద దృష్టి ఉంటుంది. సాధారణ ప్రత్యక్షత సాధారణముగా మానవులను గూర్చి మాట్లాడుతుంది, తద్వారా ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే ప్రత్యేకమైన ప్రత్యక్షత ఎన్నుకొనబడిన కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రజలందరూ కూడా దేవుని యొద్ద నుండి ఒకే విధమైన ప్రత్యక్షతను పొందుకొనరు అని ఈ నమూనా సరిగానే గుర్తిస్తుంది, ఎందుకంటే మన జీవితములలో, మన చరిత్రలో మరియు ప్రత్యక్షతను పొందుకొను మన సామర్థ్యములో కూడా వ్యత్యాసములు ఉన్నవి. ఉదాహరణకు, గ్రుడ్డివారు సాధారణ ప్రత్యక్షత యొక్క దృశ్యమును ప్రత్యక్షంగా చూడలేరు. లేఖనము వంటి కొన్ని ప్రత్యేకమైన ప్రత్యక్షతలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుటకు ఉద్దేశించబడినవి. ఈ వర్గములకు మరొక దృక్పథము సాధారణ మరియు ప్రత్యేక ప్రత్యక్షతల యొక్క విషయముల మధ్య వ్యత్యాసము చూపుతుంది. ఈ దృక్పథము విమోచనకరమైన మరియు విమోచనకరము కాని ప్రత్యక్షతల వలె ఉంటుంది. ఈ దృక్పథములో పాపము మరియు రక్షణతో నిమిత్తము లేకుండా సాధారణ ప్రత్యక్షత మానవులందరికీ ఉద్దేశించబడింది. అనుగుణంగా ప్రత్యేకమైన ప్రత్యక్షత దేవుడు రక్షణను ఉద్దేశించిన పాపుల సమూహమునకు ఇవ్వబడుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు మరియు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5-11 వచనాలలో పౌలు రోమియులకు బోధించినట్లుగా దేవుడు రక్షణ నిమిత్తము కొందరిని ఎన్నుకున్నాడు అని గుర్తించు ప్రయోజనమును ఇది కలిగి ఉంటుంది. ఈ ప్రజలను విశ్వాసములోనికి నడిపించుటకు, క్రీస్తులో పరిపక్వతకు నడిపించుటకు ప్రత్యేక మెట్లను తీసుకోవాలనే దేవుని నిర్ణయము మీద కూడా ఇది దృష్టి పెడుతుంది. కానీ దీనికి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, పాపులను ఖండించే ప్రత్యక్షత సాధారణమైన ప్రత్యక్షత కాదు, ఎందుకంటే ఇది పాపమును పరిగణలోనికి తీసుకుంటుంది. ఇది ప్రత్యేకమైన ప్రత్యక్షత కాదు,
ఎందుకంటే ఇది ఎవరినీ రక్షించుటకు ఉద్దేశించినది కాదు. పరిశుద్ధాత్ముని ప్రత్యక్షతను వర్గీకరించుటకు వేదాంతవేత్తలు ఉపయోగించే 4వ నమూనా ఏమనగా క్రియ మరియు మాట ప్రత్యక్షత. క్రియా ప్రత్యక్షత అనగా దేవుడు తన కార్యములు మరియు క్రియల ద్వారా స్వయంగా తనను తాను ప్రత్యక్షపరచుకునుట అయ్యున్నది. మరియు మాట ప్రత్యక్షత అనగా ప్రేరణ కలిగిన మాటల ద్వారా, మాటలాడిన లేదా వ్రాసిన మాటల ద్వారా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకునుట అయ్యున్నది. ఈ వ్యత్యాసము ఎల్లప్పుడూ సహాయకరముగా ఉంటుంది, ఎందుకంటే దేవుడు మాట్లాడుటకు ఉపయోగించు వివిధ పద్ధతులను ఇది ఉద్ఘాటిస్తుంది. దేవుని కార్యములను చూస్తూ ఆయనను గూర్చి మనం ఎంతో నేర్చుకోవచ్చు అని ఇది సరిగానే గుర్తిస్తుంది. దేవుని క్రియలు చాలా వరకు అర్థము కానివిగా ఉంటాయి గనుక ఇది ఆయన కార్యముల కంటే ఆయన మాటల స్పష్టతను నొక్కి చెబుతుంది. అంతేగాక ఆయన క్రియలకు మరియు మాటలకు మధ్య పరస్పర సంబంధమును చూచుటలో కూడా ఇది సహాయపడుతుంది. ఆయన క్రియలు కొన్నిసార్లు ఆయన మాటలను ఎలా నెరవేర్చుతాయి మరియు ఆయన మాటలు కొన్నిసార్లు ఆయన క్రియలను ఎలా వివరిస్తాయి మొదలగునవి. ఉదాహరణకు మార్కు సువార్త 3వ అధ్యాయము 22వ వచనములో దుష్టశక్తులు పట్టి పీడిస్తున్న ప్రజలను ఆయన దయ్యము శక్తితో స్వస్థపరిచాడని యేసును నిందించారు. స్పష్టముగా చెప్పాలంటే అది వాస్తవము కాదు. ఆయన దానిని దేవుని శక్తి ద్వారా చేశాడు మరియు సాతాను మీద పరిశుద్ధాత్మునికి ఉన్న శక్తిని క్రియ ప్రత్యక్షపరుస్తుంది. కానీ ఆయన శ్రోతలు దానిని అర్థము చేసుకోలేదు. కాబట్టి మార్కు సువార్త 3వ అధ్యాయము 23-29 వచనాలలో యేసు యొక్క మాట ప్రత్యక్షత దయ్యములను విడిపించిన క్రియ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రత్యక్షతను గూర్చిన ఈ దృక్పథములో లోపం ఏమిటంటే ఇది దేవుని యొక్క నాటకీయ రక్షణ కార్యముల మీద మరియు వాటిని వివరించు మాటల మీద దృష్టి పెడుతుంది. ఈ కోణములో అంతగా గమనార్హము కాని ప్రత్యక్షతను అనగా ఈ సహజ లోకములో ఐహిక పనులలో కనబడే వంటి ప్రత్యక్షతను ఇది తక్కువగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. చివరిగా ప్రత్యక్షతను వర్గీకరించుటకు ఉపయోగించే 5వ నమూనా మధ్యవర్తిత్వం మరియు తక్షణ ప్రత్యక్షత. మధ్యవర్తిత్వ ప్రత్యక్షత సృష్టి లేదా ప్రవక్త అయిన దూత లేదా లేఖనము వంటి ఒక విధమైన మాధ్యమము లేదా మార్గముల ద్వారా మన యొద్దకు వస్తుంది. తక్షణ ప్రత్యక్షత ఆయన ప్రజలందరిలో ఉంచిన దేవుని యొక్క సహజమైన జ్ఞానము వలె మనకు నేరుగా దేవుని నుండి వస్తుంది. ఇతర రకములైన తక్షణ ప్రత్యక్షతలలో వెలిగింపబడుట మరియు అంతరంగ నడిపింపు, లేఖనము తరచూ పరిశుద్ధాత్ముని కార్యముకు ఆపాదించు జ్ఞానము లేదా అవగాహన యొక్క దైవిక బహుమానములు ఉన్నవి. దీనికి సంబంధించిన వాక్య భాగములను మనము 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9-16 వచనాలు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము మరియు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాము. జీవితములలో పరిశుద్ధాత్ముని యొక్క కదలికల ఎడల సున్నితముగా ఉండమని ఈ నమూనా మనకు జ్ఞాపకము చేస్తుంది. అయితే చాలామంది వెలిగింపు మరియు అంతరంగ నడిపింపు మధ్య వ్యత్యాసమును మరియు సహజముగా వారికి కలుగు ఆలోచనలు మరియు భావనలను గుర్తించలేరు గనుక దీనిని సులభంగా దుర్వినియోగపరుస్తారు మరియు ఇది కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. మన ఆలోచనలు, ఉద్రేకములు, దర్శనములు, స్వరములు, కలలు మరియు లేఖనం యొక్క మన అనువాదములకు మూలములను మనం ఎలా నిర్ణయించగలము? అవి పరిశుద్ధాత్మ నుండి వచ్చినవి లేక దేవదత్త నుండి వచ్చినవి గనుక నమ్మదగినవి అని మనం ఎలా తెలుసుకొనగలము? మనము మనలను మోసపరుచుకొనుచున్నాము లేదా దయ్యములు మనలను మోసము చేస్తున్నాయి అని మనం ఎలా నిశ్చయత కలిగి ఉండగలము? ప్రతి ప్రత్యక్షత, వెలిగింపు, అనువాదము మరియు సంప్రదాయము పరిశుద్ధాత్మ నుండి వచ్చినవి అని మనము అమాయకముగా నమ్మకూడదు అని అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనము మరియు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము వంటి వాక్య భాగములు మనలను హెచ్చరిస్తాయి. వాస్తవానికి అవి మనలను సందేహాస్పదముగా ఉండమని మరియు అవి దేవుని లేఖనము ప్రకారము ఉన్నవా లేవా పరీక్షించి చూడమని ప్రోత్సహిస్తాయి. ప్రత్యక్షత యొక్క ఈ నమూనాలను మనసులో ఉంచుకొని ప్రత్యక్షతకు పరిశుద్ధాత్ముడే మూలము అని మనము చూద్దాము. ప్రత్యక్షతను గూర్చి వేదాంతపరమైన నమూనాలు సాధారణముగా పంచుకొను ఒక విషయం ఏమిటంటే ప్రత్యక్షతకు దేవుడే మూలము అని గుర్తించుట. ప్రత్యక్షతలన్నిటికీ మూలము దేవుడే గనుక ప్రత్యక్షతలన్నీయు పరిపూర్ణముగా వాస్తవములే అయ్యున్నవి మరియు ఇది వాస్తవమైనది గనుక ఇది అధికారికమైనది కూడా అయ్యున్నది. ఇది దేవునిని గూర్చి ఏమి బోధిస్తుందో నమ్మి మరియు ఇది వెల్లడిపరిచే దేవునికి ప్రేమతో మరియు విధేయతతో స్పందించే విషయంలో ఇది బాధ్యత వహిస్తుంది. అయితే పరిశుద్ధాత్ముడు ముఖ్యముగా
దేవునిని మనకు ప్రత్యక్షపరచుటలో ప్రత్యక్షముగా పాలు పొందాడు అని మనకు ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్ముడు లేఖనములోని సంభాషణ చర్యకు రెండు వైపులా ఉన్నాడు. దేవుని నుండి సందేశము పంపడం మరియు అది ఉద్దేశించబడిన విధానములో ఉపయోగించబడుటకు దేవుని ప్రజల మధ్యలో అంగీకరించబడినదా అని నిశ్చయత కలిగి ఉండుట. పంపబడు వైపున 2వ పేతురు పత్రిక దేవుని యొక్క పరిశుద్ధులు పరిశుద్ధాత్మచే నడిపింపబడ్డారు అని, దేవుడు వారి జీవిత అనుభవాలను, వారి విద్యను, సాహిత్య రూపకములను ఎరుగుటలో, వారి సామర్థ్యములను మరియు చారిత్రక సంభవములలో వారి పాలును వాడుకొని ఆ సంఘటనను గూర్చిన దేవుని విశదీకరణను వారికి తెలియజేశాడు. దీనిని దేవుని వాక్యము ద్వారా తెలియజేశాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ దేవుని పరిశుద్ధులను ప్రేరేపించిన దానిని ప్రేరణ సిద్ధాంతము అని మనం పిలుస్తాము. అయితే పౌలు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయములో స్వీకరించు వైపున పరిశుద్ధాత్ముడు ఉండి క్రీస్తు శరీరమునకు వరములను, బోధనా వరములను, వివేచన వరమును ఇచ్చుటను గూర్చి మాట్లాడుతున్నాడు. తద్వారా సందేశము విశదపరచబడుతుంది. ఆత్మీయ సత్యములు ఆత్మీయ విధములలోనే విశదపరచబడతాయి. తద్వారా ఆ సందేశము స్వీకరించబడి దేవుని ప్రజల పని నిమిత్తమైన సిద్ధపరచు ఉద్దేశమును నెరవేర్చున్నట్లు ఆయన వరములను ఇచ్చు విధానమును గూర్చి పౌలు మాట్లాడుతున్నాడు. దానినే మనము వెలిగించు సిద్ధాంతము అని పిలుస్తాము. అనగా ఆత్మ దేవుని ప్రజలను వెలిగిస్తాడు మరియు వారికి వరములను ఇస్తాడు. తద్వారా ఆత్మ యొక్క సందేశము వాక్యము స్వీకరించబడి దేవుడు ఉద్దేశించు విధానములలో అది వాడబడుతుంది అయ్యున్నది. దేవుని పని అయిన సృష్టి మరియు దైవకృతము ద్వారా ప్రత్యక్షత కనుపరచబడుతుంది అని లేఖనము ఎల్లప్పుడూ చెప్పుచున్నది. మరియు మనము చూచినట్లుగానే ఈ దైవిక పనులన్నిటిలో పరిశుద్ధాత్మ ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించుట కొనసాగించాడు. అంతేగాక యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనము, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము మరియు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మరియు 3వ అధ్యాయం 5వ వచనములో అందరూ దీనిని దేవునిని మనకు ప్రత్యక్షపరిచే ఆత్మగా గుర్తించారు. మనం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో నేర్చుకున్నట్లు దీనిలో దేవుని మర్మములు కూడా ఇమిడి ఉన్నాయి. అందుచేత యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనము, 15వ అధ్యాయం 26వ వచనము మరియు 16వ అధ్యాయం 13వ వచనములో యోహాను ఆయనను సత్యస్వరూపి అయిన ఆత్మ అని సంబోధించాడు. మరియు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో యోహాను ఇలా కూడా చెప్పాడు, ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. మనము ఈ పాఠములో చూసిన ప్రత్యక్షత యొక్క ప్రతి విధమైన వర్గము పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించాడు అని లేఖనము సూచిస్తుంది. అయితే బైబిలు స్పష్టముగా ఆయనకు ఆపాదించు కొన్ని విధములైన ప్రత్యక్షతలను పరిగణించుట సహాయకరముగా ఉంటుంది. సమయము సంకుచితముగా ఉన్నందున వాటిలో మూడింటిని ఇప్పుడు ప్రస్తావిద్దాము. మొదటిగా ముందు పాఠములో మనము చూసినట్లుగా ప్రవచనానికి మరియు లేఖనం యొక్క ప్రేరణకు పరిశుద్ధాత్ముడు బాధ్యుడై ఉన్నాడు. ప్రవచనము మరియు లేఖనం యొక్క ఆత్మావేశము అనునవి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనము, 4వ అధ్యాయం 25వ వచనము మరియు 28వ అధ్యాయం 25వ వచనము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనములు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనములో పేర్కొనబడినవి. అది 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనములో పేర్కొనబడిన ఆత్మీయ వరమైన ప్రవచనములో మరియు యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనములో వివరించబడిన అపోస్తుల ద్వారా చేయబడిన ఆత్మ యొక్క పరిచర్యలో కూడా కనిపిస్తుంది. ఒక ఉదాహరణగా 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలలో పేతురు వ్రాసిన మాటను జ్ఞాపకము చేసుకోండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మన యొద్ద ఇప్పుడు ఉన్నట్లుగా లేఖనములను తీసుకుని వచ్చుటకు మానవ రచయితలు పరిశుద్ధాత్మతో సంకర్షించారు అని బైబిలులో మనము చదువుతాము. ఇది సూచించబడిన వాక్య భాగములు ఇంకా చాలా ఉన్నాయి. అయితే బహుశా స్పష్టమైనది 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. అక్కడ పేతురు చీకటి గల చోటున వెలుగును గూర్చి మాట్లాడుతున్నాడు, అనగా దేవుని ప్రత్యక్షతను గూర్చి మాట్లాడుతున్నాడు. మరియు 21వ వచనములో ఇలా కొనసాగించుచున్నాడు, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మానవుల మధ్య సంకర్షణను గూర్చి కొంత అక్కడ మనం చూస్తాము. మానవుడు కొనిపోబడ్డాడు మరియు
పరిశుద్ధాత్ముడు నడిపించేవానిగా ఉన్నాడు. మరియు లేఖనములో మనకు పరిపూర్ణముగా మానవుని మాటలు మరియు దైవిక మాటలు ఉన్నాయి. తద్వారా దేవుడు జోక్యము చేసుకునుట ద్వారా మానవుడు వ్రాసిన మాటలు మన ప్రయోజనము కొరకు ఆత్మలో నింపబడినవిగాను, ప్రేరేపించబడినవిగాను, సత్యమైనవిగాను అయ్యాయి. రెండవదిగా, పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షంగా వెలిగింపు మరియు అంతరంగ నడిపింపుతో అనుసంధానించబడ్డాడు. తక్షణ ప్రత్యక్షత మీద మన చర్చలో మనము వెలిగింపు మరియు అంతరంగ నడిపింపును గూర్చి మాట్లాడాము. లేఖనములో ఈ బహుమానములు ఎల్లప్పుడూ భిన్నమైనవి కానప్పటికీ మనము వాటి మధ్య భిన్నత్వమును చూడగలము. వెలిగింపు అనగా ప్రాథమికముగా అభిజ్ఞాత్మకమైన జ్ఞానము లేదా గ్రహింపు అను దైవిక బహుమానము. అంతరంగ నడిపింపు అనగా జ్ఞానము లేక గ్రహింపుతో కూడిన దేవుని వరము. అది ప్రాథమికముగా ఆవేశ సంబంధమైనది లేక అంతఃకరణ ప్రవృత్తి గలదై ఉన్నది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 16 వచనాలలో ఆత్మ యొక్క వెలిగింపు మరియు అంతరంగ నడిపింపును గూర్చి దేవుని ప్రజల పట్ల ఆయన మనస్సు మరియు ఆలోచనలుగా పౌలు వివరించాడు. ఆత్మే దేవుడయ్యున్నాడు గనుక దేవుని మనస్సు మరియు ఆలోచనలను గూర్చి ఆయనకు తెలుసు అని పౌలు చెప్పాడు మరియు ఆయన దీనిని విశ్వాసులకు ప్రత్యక్షపరిచాడు. తద్వారా దేవుడు మనకు అనుగ్రహించు దయగల బహుమతిని మనం అర్థము చేసుకొనవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే సృష్టి మరియు లేఖనము వంటి ఇతర అనేక మాధ్యమముల ద్వారా దేవుని గూర్చి మనము నేర్చుకొనవచ్చు. అయితే 1 మరియు 2 కొరింథీ పత్రికలలో పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు జ్ఞానమును మరియు అంతర్దృష్టిని అనుగ్రహిస్తాడు అని పౌలు సూచించాడు. ఇది ఆత్మ యొక్క ఇతర ప్రత్యక్షతను ఖచ్చితముగా అర్థము చేసుకొనుటకు మనకు సహాయపడుతుంది. దేవుని వాక్యమును మాట్లాడి లేదా అనువదించు అపోస్తలులు కలిగిన అదే అధికారము మనకు ఉంది అని దీని అర్థము కాదు. భిన్నముగా యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనము మరియు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వంటి వాక్య భాగములు అపోస్తలులకును ప్రవక్తలకును ఒక ప్రత్యేకమైన అధికారము మరియు అంతర్దృష్టి ఉంది అని వెల్లడి చేస్తాయి. అయినను అంతరంగ నడిపింపు మరియు వెలిగింపు ద్వారా ఆత్మ తన ప్రత్యక్షతను గూర్చి మనకు అభిజ్ఞ మరియు భావోద్వేగ జ్ఞానమును ఇస్తాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలలో ఇలాంటిదే మనము చూస్తాము. అక్కడ పౌలు ఇలా వ్రాశాడు: మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఈ వాక్య భాగములో దేవునిని బాగా ఎరుగు నిమిత్తము పరిశుద్ధాత్ముడు మనలను వెలిగిస్తాడు అని మరియు మన హృదయములను వెలిగించుటకు అంతరంగ నడిపింపును కలిగిస్తాడని పౌలు సూచించాడు. ఈ ఆలోచనను మనము కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము మరియు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనములో కూడా చూస్తాము. మూడవదిగా, పరిశుద్ధాత్మతో అనుసంధానముగా ఉన్న మరొక తీవ్రమైన సాధారణ ప్రత్యక్షత రకము ఏదనగా అద్భుతాలు, సూచక క్రియలు మరియు మహత్కార్యములు. లేఖనములో అద్భుతములు, సూచక క్రియలు మరియు మహత్కార్యములు పరిశుద్ధాత్ముడు చేసిన సాధారణమైన కార్యములుగా ఉన్నాయి. రోమాపత్రిక 15వ అధ్యాయం 19వ వచనము, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనములు మరియు గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంతో సహా అనేక వాక్య భాగములలో లేఖనము ఈ కార్యములను పరిశుద్ధాత్మునికి ఆపాదిస్తుంది మరియు పాత మరియు క్రొత్త నిబంధనలలో ఆయన పేరుతో ప్రస్తావించబడనప్పటికీ ఈ సాధారణమైన కార్యములన్నిటికీ మూలముగా ఉన్న శక్తి ఆత్మయ్యున్నాడు అని చూచుటలో ఇది మనకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ అద్భుతములు, సూచక క్రియలు మరియు మహత్కార్యముల యొక్క ఉద్దేశ్యము ఏమిటంటే మానవులకు, ప్రత్యేకముగా అవిశ్వాసులైన మానవులకు దేవుని వాక్యమును నిశ్చయపరచుట అని బైబిల్ సూచిస్తుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో మనం ఇలా చదువుతాము: దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండెను. ఇక్కడ మనము నేర్చుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు అద్భుతములను, సూచక క్రియలను మరియు మహత్కార్యములను సువార్తకు సాక్ష్యమిచ్చుటకు ప్రత్యక్షతలుగా అనుగ్రహిస్తాడు. పాత మరియు క్రొత్త నిబంధనలు రెండూ కూడా అద్భుతములు, సూచక క్రియలు మరియు మహత్కార్యముల యొక్క ప్రత్యక్షతా కార్యమును ధృవీకరిస్తాయి. ఉదాహరణకు నిర్గమకాండము 4వ అధ్యాయములో మోషే కర్రను సర్పముగా మార్చుట, కుష్ఠవ్యాధిని కలిగించుట మరియు నయం చేయుట వంటి సూచక క్రియలను మోషే ద్వారా ఆత్మ జరిగించాడు. మరియు
మోషే వారిని నడిపించాలి అని ఇజ్రాయేలును ఒప్పించుటకు ఆయన ఇలా చేశాడు. ఐగుప్తు మీదకి వచ్చిన తెగుళ్ళు ఫరో మరియు అతని దేశమునకు ఇజ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు అని రుజువుపరచుటకు ఉద్దేశించబడినవి. కాబట్టి నిర్గమకాండము 7వ అధ్యాయం 3వ వచనము మరియు 10వ అధ్యాయము 1-2 వచనముల వంటి లేఖన భాగములలో అవి సూచక క్రియలుగా పిలువబడతాయి. ఇజ్రాయేలు అరణ్యములో సంచారము చేస్తున్నప్పుడు ఆత్మ యొక్క అద్భుత కార్యములు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనములో కూడా సూచక క్రియలుగా పిలువబడ్డాయి. ఎందుకంటే ఇజ్రాయేలు వాగ్దాన దేశముకు మోషేను అనుసరించాలి అని అవి రుజువు చేస్తాయి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 34వ వచనము మరియు పుస్తకమంతటిలోని అనేక వాక్య భాగములు దేవుని నిబంధన దయాదాక్షిణ్యములకు మరియు విశ్వాసమునకు రుజువుగా ఇజ్రాయేలు నిర్గమములోని సూచక క్రియలను మరియు అద్భుతములను నివేదిస్తాయి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనములో ఇజ్రాయేలు యొక్క వాగ్దాన దేశ విజయములలో సూచక క్రియలు మరియు మహత్కార్యములు కూడా ఉన్నాయి. దేవుడు తన ప్రజల పక్షమున ఉన్నాడు అనియు కనానీయుల యొక్క అబద్ధ దేవతల మీద అధికారము కలిగి ఉన్నాడనియు రుజువు చేస్తాయి. అద్భుతమైన సూచక క్రియలను మరియు అద్భుతములను చేయుటకు పాత నిబంధన ప్రవక్తలకు మరియు ఇతరులకు పరిశుద్ధాత్ముడు శక్తి ఇచ్చాడు మరియు అవి వారి సందేశమును ధృవీకరిస్తాయి. ఉదాహరణకు అతని పిచ్చితనము మరియు తదుపరి పునరుద్ధరణ వలనే రాజైన నెబుకద్నెజరు యొక్క కలలు సూచనలు మరియు అద్భుతములుగా ఉన్నాయి అని దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనాలు సూచిస్తున్నాయి. నెబుకద్నెజరు చూసిన భవిష్యత్తును గూర్చిన కలలు దేవుని ప్రవచనమును ధృవీకరిస్తాయి మరియు నెబుకద్నెజరు విజయముకు మూలము దేవుడే అని అతని పిచ్చితనం రుజువు చేసింది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనములో సింహపు బోనులో నుండి దానియేలు రక్షించబడుట కూడా సూచక క్రియ మరియు మహత్కార్యముగానే ఉంది. ఎందుకంటే ఇది అతని యొక్క ప్రవచన పరిచర్యను ధృవీకరిస్తుంది. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు సూచక క్రియలను మరియు మహత్కార్యములను ఇదే విధముగా ఉపయోగించాడు. ఉదాహరణకు సువార్తలు, ప్రత్యేకముగా యోహాను సువార్త యేసు యొక్క అద్భుత కార్యములను సూచక క్రియలు అని పిలుస్తుంది. ఎందుకంటే అవి ఆయన సందేశమును ధృవీకరించాయి. దీనిని మనము మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనము, లూకా సువార్త 11వ అధ్యాయం 29వ వచనము మరియు యోహాను సువార్త 2వ అధ్యాయము 11-23 వచనాలు, 3వ అధ్యాయం 2వ వచనము, 4వ అధ్యాయం 54వ వచనము మరియు పుస్తకమంతటిలో అనేక చోట్ల చూస్తాము. అవి కేవలం శక్తి విస్ఫోటనములు కాదని, కేవలం అద్భుతము మరియు భయమును కలిగించుటకు కాదని చూపించుటకు యోహాను సువార్త యేసు యొక్క అద్భుతములను సూచక క్రియలుగా సూచిస్తుంది. ఈ రెండు యేసు యొక్క సూచక క్రియలను మరియు మహత్కార్యములను మరియు శక్తి కార్యములను వివరించుటకు యోహాను సువార్తలోను మరియు ఇతర సువార్తలలోనూ ఉపయోగించబడినవి. అయితే యోహాను సూచక క్రియల మీద దృష్టి పెట్టాడు, ఎందుకంటే ఈ అద్భుతములు వాటికి మించి సూచిస్తున్నాయి అని అతనికి తెలుసు. నీటిని ద్రాక్షరసముగా మార్చుట వివాహ విందులో తగినంత ద్రాక్షరసమును నిల్వ చేసుకొనుటలో విఫలమైన వారి యొక్క అవమానమును తొలగించుటను మాత్రమే సూచించదు. యెషయా గ్రంథము 25వ అధ్యాయములో ప్రవచించబడిన మెస్సయ విందు ఆరంభమైనది అనుటకు ఇది నిజముగా ఒక సంకేతముగా ఉంది. లేదా స్పష్టంగా చెప్పాలంటే యేసు రొట్టెను విరచి దీవించినప్పుడు 5,000 మందికి ఆహారము పెట్టుట ఆయనను ఒక సుదీర్ఘమైన ఉపన్యాసములోనికి నడిపిస్తుంది. ఇందులో మనము తిని మన శరీరములోనికి పంపించే రొట్టె కొంతవరకు మాత్రమే మనకు ఆహారం ఇస్తుంది గాని తండ్రి పరలోకము నుండి నిజమైన జీవమిచ్చు నిత్య జీవమిచ్చు ఆహారం ఇస్తున్నాడు మరియు యేసు తానే జీవాహారముగా ఉన్నాడు. మరలా లాజరు పునరుత్థానము. లాజరు మృతులలో నుండి లేపబడ్డాడు, ఈ లోకములో భౌతికముగా తిరిగి లేచాడు. కాని యేసు మార్తతో ఇలా చెప్పాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సూచన కూడా అదే సూచిస్తుంది. నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. మరియు యోహాను సువార్త యొక్క ఆరంభములో యోహాను 5వ అధ్యాయములో దేవుని కుమారుని స్వరమును ప్రజలు వినే దినమును ప్రస్తుత దినముగా యేసు చెప్పాడు. మృతులు సజీవులుగా ఉంటారు. సువార్త ద్వారా ప్రజలను విశ్వాసములోనికి మరియు దేవుని యందు జీవమునకు నడిపించుటకు ఆత్మ యొక్క జీవమిచ్చు శక్తి ఇది. మరియు ఒక దినము వస్తుంది, అప్పుడు సమాధులలో ఉన్న వారందరూ, భౌతికముగా మరణించిన వారందరూ కుమారుని యందు విశ్వసించని ఎడల తీర్పును ఎదుర్కొనుటకు లేదా కుమారుడు జీవమునిస్తాడు గనుక నిత్య జీవమును ఆనందించుటకు పైకి లేస్తారు. యేసు చేసిన అద్భుతములు సూచకములుగా మరియు మహత్కార్యములుగా ఉన్నాయి. అవి ఆయన వ్యక్తిత్వము మరియు సందేశముకు సాక్ష్యమిచ్చాయి. వాస్తవంగా చెప్పాలంటే దేవునిగా యేసు ఆయన అనుకున్న అద్భుతమును చేయగలడు, కానీ ఆయన అలా చేయలేదు. బదులుగా యేసు కూడా అద్భుతములను చేయుటకు
పరిశుద్ధాత్ముని మీద ఆధారపడ్డాడు మరియు పరిశుద్ధాత్ముని సాక్ష్యము ద్వారా ఆయన సువార్త ధృవీకరించబడుటకు ఆయన ఇలా చేశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18-28 వచనాలు మరియు లూకా సువార్త 4వ అధ్యాయము 14-18 వచనాల వంటి వాక్య భాగాలలో ఇది స్పష్టముగా ఉంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనంలో పేతురు మాటలను వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనుబరిచెను. యేసు యొక్క పని సాక్ష్యముగా ఉంది, ఎందుకంటే ఆయన దానిని తన స్వశక్తి ద్వారా చేయలేదు. ఆయన వాటిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేశాడు. సువార్తకు సాక్ష్యముగా ఉండుటకు పరిశుద్ధాత్ముడు చేసిన అనేక ఇతర సూచక క్రియలను మరియు మహత్కార్యములను అపోస్తలుల కార్యములు నమోదు చేస్తుంది. ఉదాహరణకు, అపోస్తలులు అనేక మహత్కార్యములను మరియు సూచక క్రియలను చేశారు అని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనము మరియు 5వ అధ్యాయం 12వ వచనము చెబుతాయి. ఈ అద్భుతముల వలన సంఘము వెలుపల ఉన్నవారు కూడా వారిని ఎంతో గౌరవించారు. తదుపరి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 30వ వచనంలో యేసుకు సాక్ష్యముగా దేవుడు తమ ద్వారా సూచక క్రియలను మరియు మహత్కార్యములను జరిగిస్తాడు అని సంఘము ప్రార్థించింది. మరియు అపోస్తలుల కార్యములలోని ఇతర ఉపాఖ్యానాలు దేవుడు ఈ ప్రార్థనను అంగీకరించాడు అని సూచిస్తాయి. దేవునిని మనకు బయలుపరచుటకు పరిశుద్ధాత్ముడు సృష్టిలోని ప్రతి దానిని ఉపయోగించాడు. కొన్నిసార్లు ఆయన ప్రత్యక్షంగా మానవులతో సంభాషించాడు మరియు విశ్వాసులకు అది సువర్తమానముగా ఉంది. అనగా మనము సువార్త ప్రకటించినప్పుడు మనము చెప్పే దానిలోని సత్యమును గ్రహించుటకు ప్రతి మానవునిలో ఏదో ఉంది మరియు మనం ఎదుర్కొనే ప్రతిదీ దేవునితో మరియు ఇతర ప్రజలతో మనకున్న సంబంధము కొరకు ఎంతో కొంత విలువైన వాటిని నేర్పుతుంది అని దీని అర్థము. వాస్తవంగా చెప్పాలంటే ఆత్మ మనకు అనుగ్రహించిన అత్యంత విలువైన ప్రత్యక్షత లేఖనము మరియు మనం ఎదుర్కొనే ప్రత్యక్షత యొక్క ప్రతి ఇతర భాగమును అనువదించుటలో అదే మన మార్గదర్శకముగా ఉండాలి. తుదకు ప్రత్యక్షతలన్నీ సరిగా అనువదించబడినవి ఒకే లక్ష్యముతో ఉంటాయి. అవి దేవుని మహిమను ప్రకటిస్తాయి మరియు మనలను పశ్చాత్తాపపడి క్రీస్తునందు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడు బద్దులను చేస్తాయి. లోకములో పరిశుద్ధాత్ముని కార్యము అను మన పాఠములో ఇప్పటి వరకు ఆయన యొక్క సృష్టి కార్యము, దైవకృతము మరియు ప్రత్యక్షతను వివరించాము. ఇప్పుడు చివరి ముఖ్య అంశమును చూద్దాము. అది సాధారణ కృప. సాధారణ కృప పాపులైన మరియు రక్షింపబడని మానవులు ఇప్పటికీ సానుకూల మానవ జీవితమును మరియు సంస్కృతిని పొందగలరనే దానికి సంబంధించిన అనేక రకాల బైబిలు బోధనలను కలిగి ఉంటుంది. ఆదాము మరియు హవ్వ పాపములో పడిపోయినప్పుడు సమస్త మానవాళి శపించబడింది మరియు పాపముకు బానిసలయ్యారు అని ఆదికాండం 3వ అధ్యాయము మరియు రోమాపత్రిక 5వ అధ్యాయం వంటి లేఖన భాగములు బోధిస్తాయి. అయితే రక్షించబడని పాపులైన మానవులు అంత చెడ్డవారు కాదు. వారు పూర్తిగా చెడ్డవారు కాదు. వారు ఇతరులకు సహాయము చేస్తారు. వారు తమ పిల్లలను ప్రేమిస్తారు. వారు అందమైన కళను సృష్టించగలరు. గణితము, వైద్యము మరియు మొదలగు వాటిలో వారు నిజమైన మరియు సహాయకరమైన వాటిని కనుగొంటారు. అయితే ఇదెలా జరుగుతుంది? విమోచించబడని మానవులు పాపముకు బానిసలయ్యారు గనుక వారు ఇంకనూ సత్యమును, దైవత్వమును మరియు అందమును ఎలా ప్రదర్శించగలరు? సాధారణ కృప దీనికి జవాబై ఉన్నది. 1873 నుండి 1957 మధ్యకాలంలో నివసించిన లూయిస్ బెర్కాఫ్ సాధారణ కృప అను ఆలోచనను తన రచన అయిన క్రమబద్ధ వేదాంత శాస్త్రము 4వ భాగము 3వ అధ్యాయము బి భాగము 2వ పేరాలో సంగ్రహించాడు. అక్కడ ఆయన చెప్పినది వినండి. మనము సాధారణ కృపను గూర్చి మాట్లాడునప్పుడు మన మనస్సులో పరిశుద్ధాత్ముడు హృదయమును నూతనపరచకుండా తన సాధారణ లేదా ప్రత్యేక ప్రత్యక్షత ద్వారా పాపము కట్టడి చేయబడినట్లు, సామాజిక జీవితములో క్రమముగా ఉండునట్లు మరియు పౌర సంబంధమైన నీతి పెరుగునట్లు చేయునంతగా నైతికమైన ప్రభావమును ప్రయోగించే పరిశుద్ధాత్ముని యొక్క సాధారణ కార్యములను గూర్చి అయినా ఆలోచించవచ్చును. లేదా దేవుడు తనకు మంచిదని తోచిన ప్రతి చోట మరియు సదరు మోతాదులలో ఎటువంటి తారతమ్యములు లేకుండా మానవులందరికీ కూడా అనుగ్రహించినటువంటి వర్షము మరియు సూర్యప్రకాశము, ఆహారము మరియు పానీయము, వస్త్రము మరియు నివాసముల వంటి సాధారణ ఆశీర్వాదములను గూర్చి కూడా ఆలోచించవచ్చు. బెర్కాఫ్ సాధారణ కృప యొక్క 2 ప్రాథమిక రకములను నమోదు చేశాడు. మొదటిగా చెడును నిర్బంధించు ఆశీర్వాదములను అతడు నమోదు చేశాడు. తద్వారా పాపము నిరోధించబడింది.
సాంఘిక జీవితంలో క్రమము ఉంది మరియు పౌరనీతి ప్రోత్సహించబడుతుంది. రెండవదిగా వర్షము మరియు సూర్యకాంతి, ఆహారము మరియు పానీయము, వస్త్రములు మరియు గుడారము వంటి మానవుని యొక్క అనుదిన అవసరతలను తీర్చే ఆశీర్వాదముల జాబితాను బెర్కాఫ్ ఇచ్చాడు. అనేక ఇతర వేదాంతపరమైన అంశముల వలెనే వివిధ సాంప్రదాయములు సాధారణ కృపను వివిధ మార్గములలో నిర్వచించాయి. ఉదాహరణకు కొందరు జీవిత బహుమతిని చేర్చినట్లుగా కూడా దీనిని నిర్వచించారు. ఇది పాపుల హృదయములను మృదువు చేస్తుంది, తద్వారా వారు సువార్తకు భావార్థకంగా స్పందిస్తారు అను విషయమును కలిగి ఉంది అని ఇతరులు ఆలోచిస్తారు. మరియు కొన్ని సంప్రదాయములు ఈ పదమును ఎన్నడూనూ ఉపయోగించవు. పరిశుద్ధాత్మని యొక్క కార్యము చివరికి మన రక్షణకు దారితీయకపోతే అది కృప అని కూడా సరిగా పిలువబడదు అని వారు నమ్ముతారు. అయినను ఈ పాఠములో మన అవసరతల కొరకు మంచితనమును ప్రచురము చేయు పరిశుద్ధాత్మని యొక్క దైవకృత కార్యము మరియు మానవుని అనుదిన జీవితము కొరకు అనుగ్రహించుట ద్వారా బెర్కాఫ్ యొక్క సాధారణ కృపను మనము అనుసరించవచ్చు. ఈ దృక్పథముకు అనుగుణంగా సాధారణ కృప మీద మన చర్చ రెండు ఆలోచనల మీద దృష్టి పెడుతుంది. మొదటిగా మంచితనమును ప్రచురము చేయు పరిశుద్ధాత్మని యొక్క కార్యమును మనము చూద్దాము. రెండవదిగా జీవమును ప్రచురము చేయు ఆయన పనిని మనము చూద్దాము. మానవులలో మంచితనమును ప్రచురించు ఆత్మ యొక్క పనిని మొదటిగా చూద్దాము. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉంటాడు మరియు చురుకుగా ఉంటాడు. ఆయన లోకములో ఎల్లప్పుడూ ఉంటాడు మరియు చురుకుగా ఉంటాడు. ఆయన బాధ్యతలలో ఒకటి, లోకములో ఆయన కార్యములలో ఒకటి మంచిదానిని ప్రోత్సహించుట మరియు చెడును నిర్బంధించుట. మరియు ఆయన దానిని ఎలా చేస్తాడు మరియు ఆయన దానిని చేస్తాడని మనకెలా తెలుసు అను ప్రశ్నకు నేను అనుకునే సులభమైన సమాధానం ఏమిటంటే, లోకము అనగా పతనమైన లోకము ఒకవేళ ఇదే లోకములో ఆత్మ యొక్క నియంత్రణ శక్తి మనుగడలో ఉండకపోయినట్లయితే మరింత అధ్వానంగా ఉండేది. మరియు ఒకవేళ ఆత్మ మనుగడలో లేక ఈ లోకములో అది క్రియాశీలకముగా ఉండని పక్షాన ఈ లోకము ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత తక్కువ మంచిగా ఉండేది అని చెప్పడమే. వేదాంతవేత్తలు దేవుని ప్రత్యేక కృపను గూర్చి మరియు దేవుని సాధారణ కృపను గూర్చి మాట్లాడుతారు మరియు దేవుని సాధారణ కృప అందరికీ అందుబాటులో ఉంటుంది అని, తద్వారా ఈ ఆత్మ ఎక్కడైతే మనుగడలో ఉంటుందో అక్కడ నివసించే వారందరూ ఆయన నుండి వచ్చే మంచితనములో కొంత అనుభవిస్తారు మరియు ఆయన దుర్మార్గతను అరికట్టుట వలనైనా ప్రయోజనాలను కూడా పొందుతారు అని వేదాంతవేత్తలు అంటారు. అన్ని సంప్రదాయాలకు చెందిన క్రైస్తవులు దీనిని గూర్చి ఇంకొక విషయం కూడా చెప్తారు. ఏమంటే, అరికట్టుటకు అసలు దుర్మార్గత అన్నదే లేనటువంటి మరియు దేవుడు సృష్టించిన ఈ లోకములో మంచి మినహా మరేమీ ఉండనటువంటి ఒక దినము కొరకు మనం ఎదురు చూస్తున్నాము. లోకమును తన భూసంబంధమైన రాజ్యముగా మార్చడమే మానవాళి కొరకైన దేవుని యొక్క ప్రాథమిక ఉద్దేశము. లేఖనములో మొట్టమొదటి అధ్యాయములో ఉన్న మానవాళి యొక్క దృష్టి నుండి ఇది స్పష్టమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయము 26-28 వచనాలలో భూమిని నింపి దానిని లోపరుచుకునుట ద్వారా దేవుడు ఆయన తరపున సృష్టిని పాలించే పనిని మానవాళికి అప్పగించాడు. ఈ భాగాన్ని సాధారణంగా సాంస్కృతిక ఆజ్ఞ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ సంస్కృతిని మరియు సమాజాన్ని స్థాపించమని ఆదేశిస్తుంది. దేవుని రాజ్యమునకు ఇవ్వబడిన ఇదే ప్రాముఖ్యత లేఖనమంతటా పునరావృతమవుతుంది. చివరిగా ప్రకటన గ్రంథములో అది దాని నెరవేర్పులోనికి వచ్చింది. అక్కడ దేవుని రాజ్యము ప్రపంచమంతా నింపబడింది. ఇది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో స్పష్టంగా ప్రస్తావించబడింది మరియు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనము నుండి 22వ అధ్యాయం 5వ వచనము అనున్నది ఈ రాజ్యము ఎలా ఉందో దాని గురించి ఒక వివరణాత్మక వర్ణనను అందిస్తుంది. నూతన యెరూషలేములోని తన సింహాసనము నుండి భూమి మీద రాజ్యమేలే దేవునిని ప్రపంచమంతా సేవిస్తుంది. సృష్టి కొరకు ఈ లక్ష్యానికి అనుగుణంగా పరిశుద్ధాత్మ మానవ సంస్కృతి యొక్క విస్తరణ మరియు స్థిరత్వాన్ని సాధ్యం చేసే విధంగా మానవాళిని ప్రభావితం చేస్తాడు. ఉదాహరణకు రోమాపత్రిక 13వ అధ్యాయము 1-7 వచనాలలో పౌలు బోధించినట్లు మానవ దుష్టత్వాన్ని అరికట్టి శిక్షించుట కొరకు ఆయన పౌర ప్రభుత్వాన్ని సిద్ధపరిచాడు. యేసు యోహాను సువార్త 16వ అధ్యాయము 8-11 వచనాలలో బోధించినట్లుగా పౌలు రోమాపత్రిక 1వ అధ్యాయం 32వ వచనము మరియు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో ధృవీకరించినట్లుగా ఆయన న్యాయము మరియు మనస్సాక్షిని గూర్చిన సాధారణ జ్ఞానముతో మానవాళిని సిద్ధపరుస్తాడు. అయితే పాపులైన మానవులు తమ దేవుడు ఇచ్చే మనస్సాక్షి యొక్క తీర్పులను తరచూ తిరస్కరిస్తారు. కానీ ఆ మనస్సాక్షి ఇప్పటికీ
మానవ జీవితములో మరియు సమాజములో మంచితనం వైపు ప్రభావం చూపుతుంది. నిజమైన జ్ఞానం యొక్క కొంత కొలతనైనా గుర్తించడానికి ఆత్మ మానవులకు తగిన జ్ఞానమును, తెలివితేటలను అందిస్తాడు. ఉదాహరణకు మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము మరియు 2వ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయములో షేబా దేశపు అన్యరాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని గుర్తించి గౌరవిస్తుంది. ఆమె సొలొమోను యొక్క జ్ఞానమును చూచినప్పుడు దానిని ఆమె గుర్తించగలిగినంతగా ఆమెకు తగినంత జ్ఞానమును కూడా పరిశుద్ధాత్ముడు ఆమెకు ఇచ్చాడని ఇది సూచిస్తుంది. అధ్యయనం యొక్క అన్ని కోణాలలో కూడా ఇదే సత్యమును గూర్చి చెప్పవచ్చు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం సూచించుచున్నట్లుగా సమస్త సత్యము దైవిక సత్యమయున్నది. అవిశ్వాసులు సత్యమును కనుగొన్నప్పుడు కూడా ఇదే జరుగుతుంటుంది. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనము యోబు యొక్క తెలివిగల యవ్వన స్నేహితుడైన ఎలీహు మాటలను ఇలా వర్ణిస్తుంది. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. ఇక్కడ సమస్తమైన వాస్తవిక జ్ఞానము మరియు అవగాహన అనునవి దేవుని నుండి వస్తాయని ఎలీహు సూచిస్తున్నాడు. ఈ జ్ఞానమును మన ఆత్మలతో కలిపి చూడడం మరియు దేవుని యొక్క ఊపిరి అనునవి ఈ జ్ఞానమును అనుగ్రహించు త్రిత్వములోని సభ్యుడే పరిశుద్ధాత్ముడు అనే విషయమును సూచిస్తుంది. అంతేగాక మంచి ప్రవర్తన మంచి ఫలితములను ఉత్పన్నము చేయునట్లుగా ఈ లోకమును పరిశుద్ధాత్ముడు తన ఏర్పాటులో ప్రభుత్వము చేస్తున్నాడు. బైబిలులోని సామెతల గ్రంథము వంటి జ్ఞానయుక్త సాహిత్యములోని ప్రధానమైన అంశము కూడా ఇదే, మరియు ఇది సమస్త మానవ సమాజములలో కూడా వాస్తవముగానే ఉంది. ఉదాహరణకు పిల్లలకు క్రమశిక్షణనిచ్చి వారికి బోధనివ్వడం అనేవి వారిని మరింత నాగరికత గల వారిగా మరియు బాధ్యత గల పెద్దలుగా చేస్తుంది. ఇతరులను దయాగుణముతో సరిగా చూడడం ద్వారా వారు కూడా మిమ్మును అలానే చూచున్నట్లు దోహదపడుతుంది. నీవు ఎవరివైనప్పటికీ కూడా మృదువైన సమాధానము కోపమును చల్లార్చుతుంది, కానీ కఠినమైన మాటలు కోపమును రేపుతాయి. అంతేగాక తప్పు చేయు వారిని కొన్నిసార్లు దండించుట ద్వారా మరియు అవసరమైతే చంపడం ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు మంచితనమును ప్రచురపరుస్తాడు. 75వ కీర్తన 5-8 వచనాలు, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 15-21 వచనాలలో మనము దీనిని చూస్తాము. 76వ కీర్తన 10-12 వచనాలలో మనము ఈ విధముగా చదువుతాము. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషము నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. కేవలం ఒక ఉదాహరణగా నిర్గమకాండము 14వ అధ్యాయములో దుర్మార్గులైన ఐగుప్తీయుల సైన్యమును దేవుడు ఎర్ర సముద్రములో నాశనము చేశాడు అని గుర్తుంచుకోండి. వారు ఇజ్రాయేలీయులపై మోపిన భారమును ఇది ఆపివేసి ఇతర దేశములను సహితము బలవంతము పెట్టకుండా వారిని అరికట్టింది. ఈ లోకములో పరిశుద్ధాత్ముని ఏర్పాటుతో కూడిన ప్రభుత్వమే మానవ సమాజములన్నిటినీ స్వీయ వినాశనమునకు నడిపించకుండా ఆపుటకు గల ప్రధాన కారణముగా ఉంది. అవిశ్వాసులు వారికి చేతనైనంత దుర్మార్గంగా ఉండకుండా ఆయన వారిని నియంత్రిస్తూ వారు కలిగించే నష్టాన్ని తగ్గిస్తున్నాడు. ఇంకా చూస్తే ఆయన యొక్క భావార్థకమైన ప్రభావమే న్యాయవంతమైన ప్రభుత్వాలను, స్నేహపూరితమైన బంధాలను మరియు ప్రేమగల కుటుంబాలను సృష్టిస్తుంది. మానవ అధ్యయనం మరియు సాధకముల అన్నింటి విషయములో ఉపయోగకరమైన సత్యములను మనము కనుగొనున్నట్లు చేస్తున్నది ఆయన యొక్క తెలివిగల వరములు మాత్రమే. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకములోని సమస్త సృష్టముల యొక్క మంచితనమునకు వీలు కలిగిస్తున్నది ఆత్మ యొక్క దైవికమైన మంచితనమే. సాధారణమైన కృప అను దానిలో మంచితనమును ప్రచురపరచడమును ప్రస్తుతం మనము చూశాము గనుక జీవమును ప్రచురము చేయు ఆత్మ యొక్క పనిని ఇప్పుడు మనము చూద్దాము. ఈ పాఠములో మునుపు మనం ప్రస్తావించినట్లుగా దైవకృతములో తండ్రి యొక్క పనిని గూర్చి క్రొత్త నిబంధన మాట్లాడునప్పుడు తన రాజ్యముపై తండ్రికున్న అధికారమును గూర్చి అది సాధారణముగా మాట్లాడుతుంది. కానీ ఆ తండ్రి యొక్క ఆజ్ఞలను నెరవేర్చువాడు మాత్రం పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు జీవమును ప్రచురపరచు ఒక విధానము ఏమిటంటే ఆహారము మరియు నీరు వంటి అనుదిన అవసరతలను ప్రజలు పొందుకొనున్నట్లు లోకము యొక్క సహజ క్రమమును నిర్వహించడం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 15-17 వచనాలలో లుస్త్రాలోని అవిశ్వాసులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు సమస్త మానవుల కొరకైన దేవుని దైవకృతమును గూర్చి పౌలు ప్రస్తావించాడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుడు
ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు బిడ్డలను కని వారిని పెంచునట్లు మానవులను అనుమతించుట ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు జీవమును ప్రచురపరుచుచున్నాడు. ఆదికాండము 20వ అధ్యాయం 18వ వచనము మరియు 29వ అధ్యాయం 31వ వచనము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 11వ వచనము మరియు 30వ అధ్యాయం 9వ వచనము, 113వ కీర్తన 9వ వచనం వంటి వచనములలో ప్రత్యుత్పత్తి మీద ఆయనకు ఉన్న శక్తి ప్రస్తావించబడింది. ఆదికాండము 33వ అధ్యాయం 5వ వచనము మరియు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాల వంటి బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అను చెప్పు వచనముల ద్వారా కూడా ఇది మరింత విదితమవుతుంది. 127వ కీర్తన 3వ వచనములో మనం ఈ విధముగా చదువుతాము: కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంతేగాక పరిశుద్ధాత్ముడు ఓర్పు గలవాడు, దయగలవాడు మరియు మానవులందరి ఎడల కృపగలవాడు. ఎప్పటికీ విశ్వాసమునకు రాని వారి విషయములో కూడా ఆయన ఇలానే ఉన్నాడు. 145వ కీర్తన 8-9 వచనములు, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనము, రోమాపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు మరియు అనేక ఇతర స్థలములలో కూడా మనము దీనిని చూడగలము. ఒక ఉదాహరణను చూచుటకు లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనములో యేసు ఏమి చెప్పాడో వినండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారియై ఉన్నాడు. క్రైస్తవులు దేవుని వలె ఉండుటకు యేసు బోధించిన ఒక మార్గము ఏమనగా శత్రువులను ప్రేమిస్తూ వారికి మంచి చేయుట. దేవుడు తనంతట తాను కూడా ప్రేమిస్తూ తన శత్రువుల ఎడల దయగలిగి ఉండగలిగినప్పుడు మాత్రమే ఈ ఉపదేశమునకు కొంచెం అర్థము అనేది ఉంటుంది. దేవుడు కూడా ఇలానే ఉన్నాడు. ఆయనపై ఎవరు ఆధారపడతారో, ఎవరు ఆధారపడరో, ఎవరు రక్షింపబడతారో, ఎవరు రక్షింపబడరో దేవునికి తెలుసు. అయినప్పటికీ కూడా బైబిలు స్ఫటికమంత స్పష్టముగా ఉంది. వ్యక్తులందరి ఎడల ఆయనకు సృష్టి విధమైనదిగా అని నేను పిలిచే ఒక విధమైన ప్రేమ ఉంది. ఇందువలనే ఉదాహరణకు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు వర్షమును కురిపింపజేస్తున్నాడు. ఈ ఇరువురి పొలములపై కూడా ఆయన వర్షమును కురిపిస్తున్నాడు అని బైబిలు చెబుతుంది. కేవలము విశ్వాసము గల రైతు చేనిలో మాత్రమే వర్షము కురియునట్లు దేవుడు చేయడం లేదు. ఇరువురి చేనుల మీద వర్షము కురిపిస్తున్నాడు. అయితే దేవుడు ప్రేమగలవాడు గనుక మరియు వ్యక్తులందరినీ దేవుడు తన సొంత పోలికలో చేసియున్నాడు గనుక సమస్త జీవులపై ఆయనకు సృష్టి విధమైన ఒక కనుదృష్టి ఉన్నది అనుటలో కొంచెము అర్థము ఉంది. ఇప్పుడు బైబిలు ఎన్నుకొనబడిన వారిగా పిలుస్తున్న విమోచించబడిన వారిపై పశ్చాత్తాపము మరియు విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చి వారిపై ఒక ప్రత్యేకమైన తండ్రి ప్రేమ ఉన్నదని నేను తలస్తున్నాను. కాబట్టి దేవుడు కలిగియుండే ఒక విధమైన ప్రేమ ఉంది, కానీ దేవుడు కలిగియుండు ఒక సాధారణ విధమైన ప్రేమ కూడా ఉంది. వ్యక్తులందరినీ గూర్చి ఆలోచన కలిగియుండు ఆత్మ యొక్క పరిచర్య ద్వారా దీనిని మనము చూస్తాము. మానవ సమాజము మరియు సంస్కృతిలో ఆత్మ మంచితనమును ప్రచురపరుస్తున్నట్లుగానే జీవమును ఆయన ప్రచురపరచు విధానము కూడా ఈ లోకమంతటిలో దేవుని రాజ్యమును నిర్మించుటలో సహాయపడుతుంది. మానవులు ఈ భూమిని వశపరుచుకొని దానిలోని సృష్టి అంతటినీ ఏలునట్లు మరియు దేవుని పోలికలో ఈ భూమిని నింపునట్లు మానవులకు ఇది శక్తినిస్తుంది. కానీ జీవమును ప్రచురపరచు క్రమములో పాపపూరితమైన మానవులకు కూడా సంస్కృతిపరముగా వారికి అవసరము లేని మంచి యువులను సహితము వారికి అనుగ్రహించునంత కృపాసహితముగా ఆత్మ ఉన్నాడు. మన పాఠములోని ఈ భాగములో ఇంతకుముందు అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయములో అవిశ్వాసులైన లుస్త్రాలోని వారితో పౌలు మాట్లాడిన మాటలను మనము చూశాము. అక్కడ దేవుడు ఈ లోకమును సృష్టించి దానికి ఆహారమును అందిస్తూనే ఉన్నాడు అని అతడు వారితో అన్నాడు. కానీ అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనములో పౌలు వారికి చెప్పిన చివరి మాటను ఒకసారి వినండి. జీవము గల దేవుడు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. ఇది ఎంత ఆశ్చర్యకరముగా అనిపించినప్పటికీ సమస్త మానవాళి అనగా ఆఖరికి దేవుని ద్వేషించు వారితో సహా తమ జీవితములలో హృదయపూర్వకమైన సంతోషమును అనుభవించున్నట్లు అనుగ్రహించునంతగా పరిశుద్ధాత్ముడు దయగలవానిగా మరియు జాలిగలవానిగా ఉన్నాడు.
పరిశుద్ధాత్ముని యొక్క సాధారణ కృప అను పరిచర్యయే ఆయనను మనము గౌరవించి అభినందించుటకు ఒక ఉత్తమమైన కారణముగా ఉంది. యోగ్యులు కాని వారి ఎడల సహితము దయ, కరుణ మరియు సహనముల వ్యక్తీకరణగా అది ఉంది. మానవ సంస్కృతిలో సమస్త మంచితనము మరియు క్రమమునకు ఇది ఆధారముగా ఉంది. అవిశ్వాసులు దేవునికి విరోధముగా ప్రవర్తించడము మాని తమ పాపములను బట్టి పశ్చాత్తాపపడి క్రీస్తునందు క్షమాపణ పొందడానికి ఇది ఒక బలమైన కారణముగా కూడా ఉంది. ఈ లోకములో పరిశుద్ధాత్ముని యొక్క పనిని గూర్చిన పాఠములో ఈ విశ్వము ఆరంభమైనప్పుడు ఆయన సృష్టి పనిని మనము వివరించి ప్రకృతి మరియు మానవాళి విషయములోని ఆయన ఏర్పాటుతో కూడిన కార్యమును విశాలముగా వివరించాము. తన ప్రత్యక్షతను వివరించు అనేక మాదిరులను అన్నిటినీ అవలోకనము చేయడం ద్వారా ఆయన ప్రత్యక్షతా కార్యమును కూడా చూశాము మరియు ఆత్మయే సమస్త ప్రత్యక్షతలకు మూలముగా ఉన్నాడని కూడా మనము స్థాపించాము. మంచితనమును మరియు జీవమును ప్రచురపరచు విషయములో సాధారణ కృపాకార్యమును కూడా మనము జాడతీశాము. ఈ లోకములో పరిశుద్ధాత్ముని ప్రసన్నతకు సుదీర్ఘమైన ఫలితాలు ఉన్నాయి. మనము చూసినట్లుగానే సృష్టి యొక్క మొదటి క్షణము నుండే మనుగడను ఆయన ఏర్పరచుతూ పైకెత్తి పట్టుకుంటూ దానిని నడిపిస్తున్నాడు. సమస్త జీవము, సమస్త చరిత్ర మరియు సమస్త వాస్తవికత ఆయన పని మీద ఆధారపడి ఉండి దానికి గల వ్యక్తీకరణగా ఉన్నాయి మరియు ఇది విశ్వాసులందరికీ స్థైర్యము మరియు ఆదరణకు గొప్ప మూలముగా ఉంది. ప్రతి క్షణములో కూడా దేవుడు తానే మనతో ఉన్నాడు, మనకు సమస్తమును సమకూర్చుతున్నాడు. ఆయన మనలను రక్షిస్తాడు, ఆయన మనలను ప్రేమిస్తాడు. తన రాజ్యం యొక్క పూర్ణతను అంతిమముగా ఈ భూమిపైకి తెచ్చునంతగా మరియు ఆయన ఆశీర్వాదముల పరిపూర్ణతను మనకు తెచ్చునంతగా ఆయన ఈ సృష్టి యొక్క ప్రతి ముఖచిత్రమును నియంత్రిస్తున్నాడు.